భక్తులందరికీ స్వాగతం అండి. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం చివరి అధ్యాయం ఈరోజు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో 18వ అధ్యాయం అనేది చాలా పెద్ద అధ్యాయం అండి. అన్ని అధ్యాయాల కన్నా చాలా పెద్దదన్నమాట. సో మనం మనకున్న సమయంలో దీన్ని చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సో 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో భగవంతుడు విశ్వాసం అనేది ఈ విధంగా 3 రకాలుగా ఉంటుందని చెప్పేసి చెప్తాడు. భోజనాలు 3 రకాలుగా ఉంటాయి, యజ్ఞాలు 3 రకాలుగా ఉంటాయి, తపస్సు 3 రకాలుగా ఉంటుంది. దాని తర్వాత దాని తర్వాత దానం అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్పేసి చెప్తాడు. సో ఈ విధంగా మనం సత్వగుణంలోకి రావాలి. ఫస్ట్ సత్వగుణంలోకి వచ్చాక శుద్ధ సత్వంలోకి వెళ్ళాలన్నమాట. అంటే సత్వగుణం అనేది ఎలాంటిదంటే ఎయిర్పోర్ట్లో రన్వే ఉంటుంది అనమాట. సో రన్వే లాంటిది అనమాట. సో రన్వే మీదకి వచ్చిన తర్వాత ఎయిర్ప్లేన్ టేక్ ఆఫ్ చేస్తుంది తప్ప, ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు సీట్లో తిరుగుతూ ఉంటుంది తప్ప ఎగరగలదా? ఎగరలేదు. అదేవిధంగా సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళు ఎక్కడే తిరుగుతుంటారు అనమాట. రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళు సిటీలో తిరుగుతుంటారు. సత్వగుణం ఉన్నవారు ఎయిర్పోర్ట్ రన్వేకి వచ్చినట్టు అనమాట. కానీ అక్కడి నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచానికి అతీతం అవ్వాలి, ఎయిర్ప్లేన్ లాగా పైకి వెళ్ళాలి అంటే, తిరిగినాలకు అతీతం అవ్వాలంటే ఫస్ట్ మనం రన్వేకి రావాలి, సత్వగుణంలోకి రావాలన్నమాట. కాబట్టి సత్వగుణం ఏంటో, రజోగుణం ఏంటో, తమోగుణం ఏంటో అర్థం చేసుకుంటే ఈ విధంగా మనం చేసేవి చాలా వరకు రజోగుణము తమోగుణంలో ఉన్నాయి. ఏ విధంగా మనం సత్వగుణంలోకి రావాలి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే స్లోగా సత్వగుణంలోకి పూర్తిగా వచ్చి, అప్పుడు సత్వగుణం నుంచి ఇంకా సత్వగుణాన్ని కూడా దాటే స్థాయికి రావాలన్నమాట. కాబట్టి దానికోసం భగవంతుడు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి దానం చేయాలి, ఎలాంటి యజ్ఞం చేయాలి, ఎలాంటి తపస్సు చేయాలి, ఇవన్నీ చక్కగా 17వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే. సో ఇప్పుడు 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం వచ్చేసి భగవద్గీత సారం అంతా కూడా ఇందులో ఉంటుందండి. సుమారు అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారనమాట భగవంతుడు. కాబట్టి రివైజ్ చేసి భగవద్గీతని దీనికి ముగింపిస్తారన్నమాట. కాబట్టి ఫస్ట్ అర్జునుడు సన్యాసం గురించి, కర్మయోగం గురించి సారాంశం అడుగుతాడు. దాని తర్వాత ప్రకృతి గుణాలు, జ్ఞానయోగం యొక్క సారాంశం గురించి అడుగుతాడు. దాని తర్వాత కర్మ ద్వారా ఏ విధంగా శుద్ధీకరణ అవుతుంది, జ్ఞానం ద్వారా ఏ విధంగా శుద్ధీకరణ జరుగుతుంది, దాని తర్వాత భగవంతుడి పట్ల ప్రేమ, పరమ లక్ష్యము ఏంటి, చివరికి భగవద్గీత యొక్క ముగింపు, భగవద్గీత యొక్క వినడం వల్ల, చదవడం వల్ల, దాన్ని మిగతా వాళ్ళకి బోధించడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. సో ఇది 18వ అధ్యాయం. స్మైల్ అనే అక్షరం ద్వారా అర్థం చేసుకోవచ్చు, కర్మయోగ. సో అర్జునుడు ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సన్యాసము, త్యాగంపై ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఏంటి ఆ ప్రశ్న అంటే, సో కృష్ణ, నాకు సన్యాసము మరియు త్యాగము ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, వీటి రెండింటి గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఏంటని, కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాగం అంటే మన కర్మ ఫలితాలని త్యాగం చేయడం, త్యజించడం. సన్యాసం అంటే ఫలితాలని మరియు పనిని రెండింటినీ త్యజించడం అనమాట. చాలా సింపుల్ అనమాట. ఏంటంటే త్యాగం అంటే కర్మ ఫలితాలు, నువ్వు చేసిన కర్మ నువ్వు చేస్తూ ఉండు, నో ప్రాబ్లం, కానీ దాని ఫలితాలని భగవంతుడికి. రెండోది వచ్చి సన్యాసం. సన్యాసం అంటే కర్మ ఫలితాన్ని త్యాగం చేసేయాలి, కర్మని త్యాగం చేసేయాలి, రెండింటిని త్యాగం చేసేయాలి. దాన్ని సన్యాసం అంటారు అనమాట. ఓకే. సో కాబట్టి సన్యాసం అంటే సన్యాసము అంటే అన్ని కర్మల్ని, కామ్య కర్మల్ని విడిచిపెట్టేయడము అని అర్థం అనమాట. త్యాగం అంటే కర్మ యొక్క ఫలితాలను విడిచిపెట్టడం అనమాట. కానీ కర్మలు కూడా 2 రకాలు ఉంటాయండి. అవేంటంటే నిత్య కర్మలు, కామ్య కర్మలు అంటారు. నిత్య కర్మలు అంటే శాస్త్రాల్లో చెప్పేటువంటి
నిత్యము తప్పనిసరిగా చేయాల్సిన కర్మలు అనమాట. ఇప్పుడు గాయత్రి ఉంటుంది, సో సంధ్యావందనాలు ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి ఆ, నిత్య కర్మలు అనమాట. కాబట్టి ఈ నిత్య కర్మలు ఉన్నాయి. కామ్య కర్మలు అంటే మనకున్న కోరికలను బట్టి మనం మన కోరికలను తీర్చుకోవడం కోసం కొన్ని కర్మలు చేస్తాం అనమాట. వాటిని కామ్య కర్మలు అంటారు అనమాట. కాబట్టి సన్యాసంలో వ్యక్తి కామ్య కర్మల్ని విడిచిపెట్టేస్తాడు, ఆ, నిత్య కర్మల్ని చేస్తాడు. సన్యాసం ఇంకేమి చేయడా, ఖాళీ కూర్చుంటాడంటే కాదండి. సన్యాసి అనేవాడు నిత్య కర్మలు చేయాలి. యజ్ఞదాన తపస్సును విడిచిపెట్టకూడదు. జపం చేయాలి, ఓకే, కీర్తన చేయాలి. దాని తర్వాత సన్యాసి అనేవాడు సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ చేయాలి, వదిలిపెట్టేయకూడదు అనమాట. కర్మ విడిచిపెట్టాలంటే కామ్య కర్మలు విడిచిపెట్టేయాలి. ఓకే. త్యాగంలో వ్యక్తి కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు, నిత్య కర్మలు కూడా చేస్తుంటాడు, కానీ ఫలితాలు నశించకుండా చేయాలన్నమాట. దాని తర్వాత త్యాగం గురించి కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటారు. ఆ, అంటే త్యాగం గురించి నేను రెండు విపరీతమైనటువంటి విభేదమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాను కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అదేంటంటే ఇప్పుడు కామ్యకర్మలు అంటే పుత్రకామేష్టి యజ్ఞం, అంటే పిల్లలు పుట్టడం కోసం చేసేటువంటి యజ్ఞము, లేదంటే సంపద బాగా పంటలు రావాలని చెప్పేసి చేసేటువంటి యజ్ఞము, ఇవన్నీ అనమాట. వీటిని కామ్యకర్మలు అని చెప్పేసి అంటారు అనమాట. సో సన్యాసము త్యాగం గురించి మనం చెప్పాము. త్యాగంలో వారు అన్ని కామ్యకర్మలను నిత్యకర్మలు చేస్తారు, కానీ ఫలితాలను కోరుకోకుండా చేస్తారనమాట. ఫలితాల కోసం పని చేయడం వదులుకోవాలి, కానీ ఆధునిక ఆధ్యాత్మిక జ్ఞానం శుద్ధీకరణ మరియు విముక్తికి దారి చేసే కార్యకలాపాలని వదులుకోకూడదనమాట. అంటే ఆ మనకేదైనా కర్మ పనికి వస్తుంది అంటే మనకి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా భక్తిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది అంటే వాటిని ముక్తి కోసం, ముక్తికి ఇది ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది అంటే వాటిని వదిలేయకూడదు అనమాట. వాటిని కంటిన్యూ చేయాలి. ఓకే. దాని తర్వాత త్యాగం గురించి కపిల సాంఖ్య యోగంలో కపిల ముని ఒకటి చెప్తారు. దాని తర్వాత జైమిని ఫాలోవర్స్, జైమిని ఋషి అనుచరులు ఇంకోటి చెప్తారు. ఏంటంటే కర్మలన్నీ, కామ్యకర్మలన్నీ వదిలేయాలి, ఎందుకంటే అందులో దోషాలు ఉంటాయి. కాబట్టి ఆ దోషాల వలన ఏం జరుగుతుంది, పాపాలు మనకి వస్తాయన్నమాట. కాబట్టి కామ్యకర్మలు ఏవి చేయకూడదని కపిల కపిల ముని చెప్పిన సాంఖ్యయోగంలో అలా చెప్పడం జరిగింది. జైమిని ఋషి శిష్యులందరూ ఏమంటారంటే యజ్ఞదాన తపస్సులు అనే వాటిని వదిలేయకూడదు, ఎందుకంటే అవి చేయడం వల్ల పాపాలు ఏమీ రావు. పాపం అందులో ఏవైనా పాపాలు ఉన్నప్పుడు కూడా పాపాలు అనేవి రావు అంటున్నారు అనమాట. ఎందుకంటే అది వేదాలు వాటిని రికమెండ్ చేస్తున్నాయి కాబట్టి. సో యజ్ఞదాన తపస్సులు చేస్తే ఏం పాపం వస్తుంది అండి అంటే మనం వచ్చే శ్లోకాల్లో చర్చించుకుందాం. కాబట్టి అంటే యజ్ఞం చేశారనుకోండి, సో యజ్ఞం అంటే ఏంటి, గోమేధ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞము, ఇవన్నీ జంతువులను బలివ్వాల్సి వస్తుంది, ఇలా చాలా ఉంటాయన్నమాట. సో లేదంటే మనం యజ్ఞం చేసేటప్పుడు ఫైర్ వెలిగిస్తే ఆ యజ్ఞంలో చాలా బ్యాక్టీరియా పడిపోయి చనిపోయి ఆ, అలా చచ్చిపోతాయి. ఈ విధంగా చాలా కొన్ని పాపాలు అనేవి జరుగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి వాటిని వదిలేయాలని చెప్పేసి ఒక పార్టీ అంటారు, ఇంకొక పార్టీ ఏమంటారు, లేదు లేదు వాటిని చేయాలి, వేదాలు చెప్తున్నాయి కాబట్టి చేయాలని చెప్పేసి అంటారు అన్నమాట. కాబట్టి అర్జునుడికి ఇప్పుడు డౌట్ అనమాట. ఓకే. ఆ, ఏంటా డౌటు, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ రెండిట్లో త్యాగము, ఆ, ఈ రెండు ఉన్నాయి కదా, ఒపీనియన్స్ రెండు ఉన్నాయి అని చెప్పేసి కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ రెండింటి గురించి అడిగితే త్యాగం గురించి చెప్తున్నాడు అనమాట. త్యాగం అనేది మూడు రకాలు అంటున్నాడు. మూడు రకాలు అంటే ఏంటి, మూడు గుణాలను బట్టి మూడు రకాల త్యాగాలు అనమాట. ఓకే. కాబట్టి అదేంటంటే యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడు విడిచిపెట్టేయకూడదు, ఎందుకంటే ఈ మూడు కూడా మహాత్ములు కూడా పరిశుద్ధం చేస్తాయని చెప్పేసి అంటున్నాడు. మహాత్ములు కూడా యజ్ఞదాన తపస్సులు చేస్తే వాళ్ళు పరిశుద్ధీకరణ వాళ్ళకి జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు విడిచిపెట్టేయకూడదని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి
సేమ్. దాని తర్వాత పని చేసే విధానం ఎలా చేయాలి. ఏతన్యా ఏతన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పాద నిశ్చితం మతముత్తమం. అంటే సంగ సంగం తత్వ అంటే ఎలాంటి ఆ, ఆసక్తి లేకుండా, నేను చేస్తున్నాను అహంభావం లేకుండా, ఎలాంటి ఫలానిచ ఎలాంటి ఆశ లేకుండా ఫలాల పట్ల ఆ, కర్తవ్యం. కర్తవ్యాన్ని అంటే ఒక కర్తవ్య బుద్ధితో ఒక డ్యూటీగా భావించి చేయాలన్నమాట. ఈ విధంగా ఆరో శ్లోకంలో కృష్ణ చెప్తున్నాడు. దాని తర్వాత త్యాగం అనేది తమోగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఉంటుంది, సత్వగుణంలో ఎలా ఉంటుంది. ఓకే. సో తమోగుణంలో త్యాగము నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగస్తామస పరికీర్తిత. అంటే తమోగుణంలో ఉన్న త్యాగం అంట వ్యక్తి ఆ, మనకి తప్పనిసరిగా చేయాల్సినటువంటి విద్యుక్త కర్మలని విడిచిపెట్టేస్తారంట. నిత్య కర్మల్ని విడిచిపెట్టేస్తారు. ఆ, కాబట్టి ఎందుకంటే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల దీన్ని త్యాగం, అజ్ఞానంలో ఉన్న త్యాగం అంటారు, లేదంటే తమో గుణంలో ఉన్నటువంటి త్యాగం అన్నమాట. ఎందుకు వదిలేస్తాడు? వాడు చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తాడనమాట. అది అది సరైనటువంటి పద్ధతి. అంటే అది తమో గుణంలో ఉంటుంది అనమాట, సత్వగుణంలో ఉండదు ఆ త్యాగం. అంటే ఒక ఓ బ్రహ్మచారి ఉన్నాడు, ఓ గృహస్థు ఉన్నారు. సో బ్రహ్మచారికి గృహస్థులకి ఏంటంటే, సో బ్రహ్మచారులు ఆ, పెళ్లి చేసుకోరు. గృహస్థులు పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఉండొచ్చు. ఓకే. బ్రహ్మచారులు డబ్బులు అకౌంట్ మెయింటైన్ చేయాలి, డబ్బులు ఉంచుకోరు. గృహస్థులు అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు, డబ్బులు ఉంచుకోవచ్చు, కానీ అలా అన్నీ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కానీ వాళ్ళు కృష్ణ భక్తిలో ఉండొచ్చు, వీళ్ళు కృష్ణ భక్తిలో ఉండొచ్చు అనమాట. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైన నుండి ఆ, పద్ధతులు సిఫార్సు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ, ఒక వ్యక్తి నేను ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను, నాకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది, నేను చేయను, ఎవడ పడతాడు తెల్లనొప్పి అంతా అని అనుకుంటే అది తమోగుణంలో నుండి త్యాగం అనమాట. లేదంటే నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఎంత చూశాను, ఒక వ్యక్తి వచ్చి ఇస్కాన్ టెంపుల్కి వచ్చి నాకు పెళ్ళి అవ్వట్లేదు స్వామీజీ, నేను జాయిన్ అయిపోతా ఇస్కాన్లో అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకోరండి ఇస్కాన్లో. ఓకే. ఫస్ట్ ఉద్యోగం చేసి బాధ్యతగా ఉండి, ఓకే, ఆ, అన్ని బాధ్యతలు, ఇంట్లో బాధ్యతలు అన్నీ తీర్చిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి అంటారు అనమాట. సో కాబట్టి నాకు భౌతిక ప్రపంచంలో నాకు విజయం రావట్లేదు, చికాగ్గా ఉంది, నాకు పెళ్ళి అవ్వట్లేదు, కాబట్టి నేను వస్తా అంటే అది నేను అన్ని విడిచిపెట్టేస్తా అంటే అది తమోగుణం నుండి త్యాగం అనమాట. ఓకే. రజోగుణంలో ఉన్న త్యాగం ఏంటి అంటే రజోగుణంలో ఉన్న త్యాగం నా తమోగుణంలో బద్ధకంతో విడిచిపెట్టాడు, రజోగుణంలో కష్టంగా ఉందని చెప్పేసి విడిచిపెట్టాడు అనమాట. సో మోరల్లెస్ సేమ్ అనమాట. కాయ క్లేశ భయాత్. సో ఒకటి కష్టంగా ఉందని, ఇంకోటి బద్ధకంగా ఉందన్నమాట. ఈ రెండు త్యాగాలు. సత్వగుణంలో త్యాగం ఏంటంటే ఆ, ఎందుకంటే ఆ, సంగం తక్త ఫలం చైవ. సో త్యాగం సత్వగుణంలో ఉండదు. ఎలా ఉంటుందంటే త్యాగం చేయాలి, సంగం తక్త అంటే ఎలాంటి భౌతికమైన సాంగత్యం లేకుండా, ఫలం చైవ ఫలం పట్ల ఆశ లేకుండా చేయాలి. కాబట్టి ఫలాల్ని వాడు కర్మ చేస్తూ ఫలాల్ని త్యాగం చేస్తాడనమాట. ఎందుకంటే ఇది నా యొక్క కర్తవ్యం కాబట్టి కర్తవ్య బుద్ధితో త్యాగం చేస్తాడు. ఓకే. దాని తర్వాత ఆ నిజమైన త్యాగి అంటే ఎవరు అంటే నద్దేష్ట కుశలం కర్మ కుశలేన అనుసజ్జతే త్యాగీ సత్తా సమావిష్టో మేధావి చిన్న సంశయ. బంధనాన్ని నివారించాలనుకుంటే ఎందుకు పనిచేయాలి, అందరూ కలిసి పనిని త్యజించడం సాధ్యం కాదని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో తెలివైన వాడంట పనిని అసహ్యించుకోడు, అలా అని చెప్పేసి పని పట్ల ఆసక్తి పెంచుకోడు అనమాట. ఓకే. కాబట్టి ఎంత చేయాలో ఎలా చేయాలో అలానే చేస్తారనమాట. దాన్ని ద్వేష్టి, ద్వేషించుకోడు. ద్వేషించుకోకుండా అలా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మనకు పని నచ్చకపోతే వదిలేస్తాం, దాని మీద ద్వేషం కలిగితే. లేదా నచ్చితే
చేస్తాము కానీ ఫలితాల పట్ల చాలా ఆసక్తి పెంచుకుంటాం అనమాట. కాబట్టి రెండు చేయకూడదు అనమాట. కర్మ చేయాలి, ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. దేశించుకోకూడదు, దేశించుకోకుండా కర్మ చేయాలన్నమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా నిజమైన పరిత్యాగి ఎవరంటే నహి దేహవృతాసక్యం తక్తుం కర్మణ్య శేషత ఎస్తు కర్మఫల త్యాగి న త్యాగిత్య అభిధీయతే. ఈ శ్లోకంలో ప్రభుపాద గారు చాలా ఇంపార్టెంట్ పర్పోర్ట్ రాస్తున్నారు. ఏంటంటే ఇస్కాన్లో చాలామంది సభ్యులు ఉన్నారు. వారు తమ కార్యాలయాల్లో లేదా ఫ్యాక్టరీలో మిగతా ప్రదేశాల్లో కష్టపడి పనిచేస్తారు. మరియు వారు సంపాదించిన వారు సొసైటీకి ఇస్తారు. అటువంటి గొప్ప వ్యక్తులు, వాస్తవానికి సన్యాసులు పని ఫలాలను ఎలా త్యజించాలో మరియు ఎందుకోసం పని ఫలాలను త్యజించాలో ఇక్కడ స్పష్టంగా వివరించబడింది 11వ శ్లోకంలో. సో కర్మ ఫలాల్ని త్యాగం చేయాలి. ఎందుకంటే కర్మని పూర్తిగా వదిలేయడం చాలా కష్టం. కాబట్టి కర్మను పూర్తి వదిలేయలేవు కాబట్టి కర్మ ఫలితాలను త్యాగం చేయని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అంబరీష్ ఫోర్డ్ అని చెప్పేసి హెన్రీ ఫోర్డ్ మనవడు. సో అతను చాలా రిచ్ పర్సన్ అనమాట. చాలా రిచ్. ఫోర్డ్స్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం చేసుకోండి, ఎంతో రిచ్. ఎన్నో కోట్లు ఉన్నాయన్నమాట, వేల కోట్లు. కానీ అతను చాలా సింపుల్గా ఉంటారన్నమాట. ఒక డివోటి ఏకలవ్య ప్రభు అని చెప్పేసి వెళ్తే వాళ్ళ ఇంటికి చాలా ధోతి కుర్తా వేసుకొని చక్కగా సింపుల్గా ఉన్నారన్నమాట. భార్య భర్త ఇద్దరు అనమాట. సో అతను ఒక ఇండియన్ బెంగాలీ ఆమెను పెళ్లి చేసుకున్నారనమాట, భక్తురాలు. సో ప్రభుపాద శిష్యులు, శిల ప్రభుపాద శిష్యులు అనమాట. ఎంత సింపుల్గా ఎలా ఉన్నారు, ఎంత ఆస్తుంది మీకంటే, ప్రభు చూడండి, కృష్ణుడు ఈ జన్మలో నన్ను ఈ కుటుంబంలో పెట్టాడు. ఓకే, ధనవంతుల కుటుంబంలో పెట్టాడు. నేను ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాను. అంతకాలం నేను రిచ్ వాడిని, ఇదంతా నా కస్టడీలో ఉంది, నేను చాలా ధనవంతుని అనేటువంటి భావన ఉంది. ఇది అయిపోయిన తర్వాత వచ్చే జన్మలో నన్ను కృష్ణుడు పేదవాళ్ళ కుటుంబంలో పుట్టించవచ్చు. అప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, అలాంటి పరిస్థితుల్లో పెట్టాడు. కాబట్టి ఇది నాది కాదు, భగవంతుడిదే. కాబట్టి భగవంతుడి సేవలో వినియోగిస్తానని చెప్పేసి అంటారు అనమాట. సో మనం ఉన్న పరిస్థితుల్లో షార్ట్ టైం ఇక్కడ ఉన్నాము ఈ లైఫ్లో. కాబట్టి మనకి భగవంతుడు ఏ రిసోర్స్ ఇచ్చాడో దాన్ని మన భగవంతుడి సేవలో వినియోగిస్తే మళ్ళీ భగవంతుడు ఇంకా వచ్చే జన్మలో ఇస్తూనే ఉంటాడు అనమాట. కానీ దాన్ని మనం పట్టేసుకొని గట్టిగా లాగేసుకొని దాచేసుకొని పెట్టేసాం అనుకోండి, అది ఇక్కడే ఉండిపోతుంది అనమాట. మనం మాత్రం పోతాం. కాబట్టి తెలివైన వాడు భగవంతుడు నన్ను ఈ సిచ్యువేషన్లో పెట్టాడు, ఇలాంటి పరిస్థితులు పెట్టాడు, నాకు బుద్ధినిచ్చాడు, టైంనిచ్చాడు, తెలివినిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ల్యాండ్ ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు భగవంతుడు నాకు. మన దగ్గర రకరకాల స్కిల్స్, లేదంటే టాలెంట్స్, లేదంటే టైము, లేదంటే సమయం, లేదంటే శక్తి, లేదంటే డబ్బు, లేదా ఏదో ఒకటి ఉంటుంది. దాంతో మనం భగవంతుడికి సేవ చేయాలన్నమాట. సేవ చేస్తే అది నీకే బెనిఫిట్ వస్తుంది. భగవంతుడికి ఇచ్చినవాడు ఎప్పుడు నష్టపోడు. కానీ అలా కాకుండా దాచుకొని ఏదో రోజు పనికి వస్తుంది, ఎప్పుడో రోజు పనికి వస్తుంది, ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది, లేదన్నా ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి మన విషయంలో ఎవరికొరకు పనికి వస్తుందని చెప్పేసి దాచుకుని వెళ్ళిపోతారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే యజ్ఞదానాలు తపస్సులు చేయకుండా అలా చేస్తారనమాట. కానీ అతను చెప్తున్నాడు అనమాట, భగవంతుడికి త్యాగం చేస్తే చాలా చాలా భగవంతుడు ఇచ్చే జన్మలు ఇంకా ఎక్కువ ఇస్తాడు. యాక్చువల్ ఇంకో జన్మ అంటూ ఉండదు అనమాట భగవంతుడికి అలా సేవ చేసే వాళ్ళకి. తిన్నగా భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా అమెరికాలో ఒక ఇస్కాన్ టెంపుల్లో జయానంద్ ప్రభు అని చెప్పేసి ఒక మంచి యంగ్ యూత్ అనమాట, డివోటీ, 20-25 ఇయర్స్ ఏజ్ అనమాట. సో అతను వచ్చి ప్రభుపాదకి సేవ చేసేవారు అనమాట. అతను టెంపుల్ ప్రెసిడెంట్గా చేశారనమాట. వాళ్ళు ఏమీ డబ్బులు లేవు, టెంపుల్ రన్ చేయడానికి కూడా డబ్బులు లేవు అనమాట. అతను చివరికి ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేశారనమాట. ట్యాక్సీ నడుపుకుంటూ డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులు టెంపుల్కి ఇచ్చి టెంపుల్ని నడిపించారనమాట. సొంత త్యాగం చేశారు. 10 సంవత్సరాల్లో అతను ఉన్నారు. దాని తర్వాత 10 ఇయర్స్ తర్వాత అతనికి ఏదో ప్రాబ్లం వచ్చి అతను శరీరాన్ని విడిచిపెట్టేస్తారనమాట. సో ప్రభుపాద చెప్తారు, ఇతను భగవద్ధామానికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళారని చెప్పేసి. అంటే అంత నిస్వార్థమైనటువంటి భావంతో అతను సేవ చేశారనమాట. అంత నిస్వార్థమైన భావంతో. ఇంత ప్రభుపాదకి చివరికి అతనికి ఏదో రోగం వస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి $5,000 పంపించారు ట్రీట్ చేసుకోమని.
అది తెచ్చేసి ఇచ్చేసి ప్రభుపాదకి ఇచ్చేస్తారు అన్నమాట. స్వామీజీ, గురువు గారు దీన్ని కృష్ణ సేవలో పెట్టండి అని చెప్పేసి. అని మీ ఇంటివో మీ వాళ్ళు నీ కోసం, నీ రోగం కోసం, నువ్వు నీ బ్రతుకు కోసం, నీ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పంపించారు. దాన్ని కూడా ఇచ్చేస్తున్నావు ఏంటంటే, లేదు లేదు, ఆ, భగవంతుడికి కావాలంటే నేను బ్రతుకుతా, లేదంటే అవసరం లేదు అని చెప్పేసి మీరు ఇది ఉంచండి అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. అంటే అంత త్యాగభావం అనమాట తనకి, అంత నిస్వార్థం అనమాట. కాబట్టి అంత నిస్వార్థమైన వ్యక్తి కర్మ ఫలాలను ఏమి ఆశించకుండా ఇలా చేశారనమాట. పరమ పూజ్య జయప్రకాష్ స్వామి మహారాజు కూడా అంతే అనమాట. మొదట్లో టెంపుల్ రన్ చేయడానికి ఏమి డబ్బులు లేకపోతే హోటల్స్లోకి వెళ్ళి హోటల్ క్లీన్ చేసి, నాన్ వెజ్ తినే హోటల్స్లోకి వెళ్ళి అది క్లీన్ చేసి అక్కడ ఇది చేసే డబ్బులు తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇలా ఎంతోమంది మహానుభావులు ప్రభుపాద శిష్యులు నిస్వార్థమైన సేవ చేసి ప్రభుపాదకి ఆ, ఈ విధంగా అందించారనమాట. నిస్వార్థమైన సేవ చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో చక్కగా ఈ భవబంధం నుంచి ముక్తులయ్యారు. ముక్తులయ్యి ఆ, వైకుంఠానికి వెళ్ళారనమాట చాలామంది, ఇంకా వెళ్ళబోతున్నారు. ఇది కర్మఫల త్యాగం అంటే, గురువు కోసం సర్వము త్యాగం చేయాలన్నమాట. ఎందుకంటే నువ్వు త్యాగం చేయకపోయినా నీ దగ్గర నుంచి పోతాయి. నీ దగ్గర నుంచి పోకముందే త్యాగం చేసేసావు అనుకోండి, అదృష్టం మంచిదే కదా. ఆ, ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్ళాడంట, పర్సు తీసేసుకొని చాలా డబ్బులున్నా జస్ట్ 50 రూపాయలు తీసి హుండీలో వేసాడంట. ఫస్ట్ అనుకున్నాడంట, నా దగ్గర 2000 ఉంది, వేసేద్దాం హుండీలో అని చెప్పేసి. ఎందుకులే తర్వాత చూద్దామని చెప్పేసి ఇచ్చేసాడంట. 50 రూపాయలు వేసాడంట. మళ్ళీ బస్సు ఎక్కాడంట. బస్సులో వెళ్తూ ఉంటే బస్సులో ఎవడో వచ్చి పర్సు కొట్టేశాడంట. పర్సు కొట్టి ఇంటికి వచ్చి చూసరికి ఏమీ లేదనమాట. అయ్యో, హుండీలో వేయాలనుకున్నానే, హుండీలో వేయలేదు, 50 రూపాయలు వేసాను తెచ్చాను, అది పోయింది, దొంగతనం చేశారు, సొంత పోయిందని చెప్పేసి బాధపడ్డాడంట. అసలు భార్య చెప్పి, హుండీలైనా వేయాల్సింది కదండి, అట్లీస్ట్ భక్తి అయిన భగవంతుడి పుణ్యం అయినా వచ్చేది మనకి ఉమ్, అని చెప్పేసి చెప్పిందంట. సో అక్కడ వేసి ఉంటే అట్లీస్ట్ అది భక్తి కింద భగవంతుడు సంతోషించేవాడు అనమాట. భగవంతునికి ఏదో రూపంలో మనకి ఇచ్చేవాడు, లేదంటే అట్లీస్ట్ మనం ప్యూరిఫై అయ్యేవాళ్ళం. సో లేదంటే ఎవడొకడు తీసేసుకుంటాడు అనమాట. సో అదేవిధంగా మనం కూడా భగవంతుడికి ఏది త్యాగం చేయకుండా అన్ని దాచుకుంటే వెనక నుంచి మాయ, ముందు నుంచి భగవంతుడు అడుగుతున్నాడు అనమాట, మనం వెనక్కి పెట్టేస్తున్నాం చేతులలో, వెనకలే మాయాదేవి వస్తుంది అనమాట, లాగేసుకుంటుంది అనమాట, పోరా అని చెప్పేసి. ఎవడు లాక్కున్నాడు కూడా మనకు తెలియకుండా పోతుంది అనమాట. సో కాబట్టి భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ కర్మఫల త్యాగం చేయమని? నీ మంచి కోసమే. భగవంతుడికి ఏం అవసరంలా, నీ కర్మఫలాలు అవసరం లేదు. మనం మనం ఏమీ అవసరం లేదు భగవంతుడికి. ఎందుకంటే అతనే సృష్టికర్త. నువ్వేమి ఇస్తావు భగవంతుడికి? నువ్వు భగవంతుడి టెంపుల్ కడితే అతను కావాలండి, టెంపుల్ అయినా అవసరంలా. నువ్వు చేసే రాళ్ళు, బ్రిక్స్, ఇటుకలు, సిమెంట్తో అతను చేసే అతను కావాలా? అతను రావడమే చాలా గొప్ప అనమాట ఇక్కడికి. ప్రేమతో పిలుస్తున్నాం కాబట్టి ఏదో వస్తున్నాం అనమాట. మనం మన దగ్గర ఉన్నదంతా సమర్పణ చేస్తుంటే భగవంతుడు, అయ్యో వీడు ఇచ్చేసి నా కోసం చేస్తున్నాడు అని చెప్పేసి మనం వస్తాడు అన్నాడు భగవంతుడు. మనం ఎంత రాజభవనం కట్టించినా, ఎంత మార్బుల్ ప్యాలెస్ టెంపుల్ కట్టించినా భగవంతుడికి అవసరం లేదనమాట. ఎంత నీచంగా ఉంటాయి ఇవన్నీ భూమి మీద ఉండేవన్నీ. ఎందుకంటే భగవంతుడికి గోలోకంలో ధామంలో ఎంతో అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆ మొత్తం గోల్డ్ డైమండ్స్తోనే చేసేటువంటి ఆ, మందిరాలు, హౌసెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు భగవంతుడి దగ్గర. కానీ మనం త్యాగం చేస్తున్నాం అంటే భగవంతుడు అర్థం చేసుకుంటాడు, వ్యక్తికి చాలా చాలా నా మీద భక్తి ఉంది, ప్రేమ ఉంది, కాబట్టి వ్యక్తి నా కోసం త్యాగం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. సో వ్యక్తి వెళ్తాడు, ఉద్యోగం వస్తుంది, డబ్బులంతా కూడా తల్లిదండ్రులకు పంపించేస్తాడు, తను ఏదో కొద్దిగా ఉంచుకుంటాడు. లేదా పెళ్ళి అయిన తర్వాత వాడికి వచ్చింది కొద్ది మాత్రమే, అందులో 5% 10% ఉంచుకొని 90% భార్య పిల్లలకి పెంచు పంపించేస్తాడనమాట. సో ఆ వ్యక్తి ఏదో చిన్న రూము తక్కువ అద్దెకి వచ్చేది తీసుకొని చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఏదో అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ రూపాయి సేవ్ చేసుకొని తక్కువ ఖర్చు పెట్టుకుంటాడు. మిగతాదంతా కూడా భార్య పిల్లలు పంపించేస్తారనమాట. భార్య చక్కని మంచి చీరలు కట్టుకొని మంచి బంగారం వేసుకొని పిల్లలు బాగా చదువుకొని అన్నీ చేసుకుంటుంటే వాళ్ళని చూసి వీడికి ఆనందం అన్నమాట. సో అదే విధంగా, ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది కాబట్టి, అక్కడ ప్రేమ ఉంది కాబట్టి. కోర్స్ ఈ భౌతిక బంధంలో ఉండే ప్రేమలన్నీ భౌతికమైనవి, ఆ, ప్రేమ అభిమానం ఆ, భౌతికమైనవి. కానీ భగవంతుడి పట్ల మనకు ఉండేటువంటి ప్రేమ ఇంతకన్నా ఎంతో కొన్ని వందల రెట్లు గొప్పదనమాట, శాశ్వతమైనదనమాట. కాబట్టి భగవంతుడు అడుగుతున్నాడు, నువ్వు త్యాగం చేయ కర్మఫలాలని నా కోసం అని చెప్పేసి. కానీ మనం వెనక్కి పెట్టేసుకుంటున్నాం, దాచుకుంటున్నాం అనమాట భగవంతుని మాట. భగవంతుడు మాత్రం మనం
చిల్లి గవ్వలు ఇస్తున్నాను అనమాట, చిల్లర పైసలు ఉండి వేస్తుంటాను అనమాట. సో భగవంతుడు చూస్తుంటాడు అనమాట. భగవంతుడు నువ్వేమి ఏమి ఇస్తున్నావో చూడడంట, ఏం దాచుకుంటున్నావో చూస్తాడంట. సో అక్కడ 50 రూపాయలు ఇచ్చాయని చూడట్లా, వెనకాల ఏం దాచుకున్నాడని భగవంతుడు చూస్తాడంట. సో ఇదండి బండ. ప్రిన్సిపల్ ఏంటంటే భగవంతుడు నువ్వేమి ఇస్తున్నావో చూడడు. నేను ఇంత ఇచ్చానండి, అంత ఇచ్చానండి, మేము టెంపుల్కి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చామండి, లేదంటే 1,00,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చామండి అని చెప్పేసి అంటారనమాట. కానీ భగవంతుడు నువ్వు కోటి ఇచ్చావనేది చూడ్డు. నీకు ఏదో ఎన్ని కోట్లు ఉన్నాయి, ఓ 1000 కోట్లు ఉంటే కోటి ఇచ్చావా, అంతేనా అని అనుకుంటాడు అనమాట. కానీ ఎవరికైనా 100 రూపాయలు ఉందనుకోండి, వాడు 100లో 30 రూపాయలు 50 రూపాయలు డొనేషన్ చేసిన 50 రూపాయలు చాలా గొప్ప అనమాట భగవంతుడికి. ఎందుకంటే వీడి దగ్గర ఉన్నది చాలా తక్కువ, దాచుకున్నది 50 రూపాయలు, వాడికి బ్రతకడానికి కూడా చాలా కష్టం అనమాట. అయినప్పుడు కూడా ఆ 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చాడంటే చాలా మహా గొప్పవాడు అనుకుంటాడు అనమాట. నువ్వు 1,00,00,000 రూపాయలు ఇస్తే భగవంతుడు నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చి అన్నదంతా సంచుడు, వెనకాల ఎంత దాచుకున్నావో చూస్తాడనమాట. కాబట్టి కృష్ణ లెక్క, కృష్ణుడి క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది అనమాట. ఎంత ఇచ్చావో చూడు, మనం చెప్పుకోండి నేను ఎంత ఇచ్చానని చెప్పేసి. సో ఎవరైనా డొనేషన్ ఇచ్చాను నేను ఎంత ఇచ్చాను అని చెప్పేసి, తిరుపతికి ఎంత ఇచ్చా, లేదంటే అయోధ్యకి ఇచ్చాను, మాయపూర్కి ఇచ్చావు, ఈయనకి ఇచ్చి దానికి ఇచ్చాను చెప్పేసి అంటారు. కానీ ఎంత ఇచ్చావు కాదు, ఎంత దాచుకున్నావు అని మనం చెప్పాలన్నమాట. అయ్యో నేను ఎంతో దాచుకుని భగవంతుడికి ఎంత మాత్రమే ఇచ్చాను, నేను ఎంత పిసినారిని అని చెప్పేసి మనం చెప్పుకోవాలన్నమాట. ఆ? ఎంత దాచుకుంటున్నామో చెప్పాలి తప్ప ఎంత ఇచ్చామో చెప్పకూడదు అనమాట. ఎంత ఇవ్వలేకపోతున్నామో చెప్పాలన్నమాట. ఓకే. సో ఇది వీళ్ళు నిజమైనటువంటి పరిత్యాగులు అనమాట. కాబట్టి అన్ని కార్యకలాపాలను వదులుకోవడం ఆచరణాత్మకంగా అసాధ్యం, సాధ్యం కాదు. ఉం? పనులన్నీ వదిలేసి మనం ఖాళీగా కూర్చోడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆల్రెడీ మనం 3 అధ్యాయాలు కూడా చర్చించుకున్నాము. కాబట్టి ఏదో కర్మ చేయాలి, కాబట్టి కర్మఫలాల్ని విడిచిపెట్టు, భగవంతుడికి భగవంతుడి కోసం చెయ్యి అంటున్నాడు అనమాట. ఓకే. ఇప్పుడు మోడ్స్ ఆఫ్ నేచర్, త్రిగుణాల గురించి, జ్ఞానయోగం యొక్క సారాంశం గురించి చెప్తున్నాడు అనమాట. సో 13th 14th శ్లోకాల్లో ఆ, ఏం చెప్తున్నాడంటే, కర్మకి యాక్చువల్గా మన కర్మ ఫలితానికి కారణం ఎవరు? ఎందుకంటే మనం కర్మ ఫలాలని త్యాగం చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంది. ఇది నేను కష్టపడి భగవంతుడికి ఇచ్చేది ఏంటి, అసలు ఏంటిది ఈ ధర్మం, అసలు పద్ధతి ఏమైనా బాగుందా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నువ్వు చేసిన నీకు వచ్చిన ఫలితాలకి నువ్వు కారణం కాదు, నువ్వు కారణం కాదు. ఎవరు కారణం? అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధశ్చ పృథక్ చేష్ట దైవం చైవార్థ పంచమం. అధిష్టానం అంటే శరీరము, తథా కర్త చేసేవాడు, కరణం ఇంద్రియాలు, దాని తర్వాత చేష్ట, చేష్ట అంటే మనం కష్టపడండి కష్టం, కృషి అన్నమాట. దాని తర్వాత దైవం, దైవం అంటే సూపర్ సోల్ అన్నమాట, పరమాత్మ. 5 ఉంటాయండి ఫ్యాక్టర్స్. 5 ఫ్యాక్టర్స్ నుంచి మనకి 5 కారణాలు ఉంటాయి అన్నమాట ఏదైనా సక్సెస్ అవ్వాలంటే. సో సపోజ్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ అధిష్టానం అంటే క్రికెట్ గ్రౌండ్. ఓకే. ఎలా ఉంది, గ్రౌండ్ టు గ్రౌండ్ మారిపోతుంటుంది అనమాట. కొంతమంది కొన్ని గ్రౌండ్స్లో ప్లే చేస్తారు, రిజల్ట్స్ వాళ్ళు ప్లస్గా ఉంటుంది, ఇంకొక వేరే పిచ్లో ప్లే చేస్తే ప్లస్ మైనస్గా ఉంటుంది అనమాట. సో అధిష్టానం కర్త, ఆడేవాడు, ఆ, ఎవడు ఆడుతున్నాడు, ప్లేయర్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. దాని తర్వాత కరణం, ఎలాంటి బ్యాట్ వాడుతున్నారు, ఓకే, ఇవన్నీ అనమాట. దాని తర్వాత చేష్ట, ఎంత కృషి చేస్తున్నాడు, ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడు, ఓకే, స్కోర్ చేయడానికి చేష్ట. దాని తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మంచి పిచ్, మంచి బెస్ట్ ఆఫ్ ద పిచ్ ఉండొచ్చు, లేదంటే మంచి బెస్ట్ క్రికెట్ ప్లేయర్ 100 సెంచరీస్ చేసిన వాడు అవ్వచ్చు, ఫేమస్ ప్లేయర్ అవ్వచ్చు, లేదంటే ఆ, మంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, ఆ, చాలా కష్టపడి సాధించాలి వరల్డ్ కప్ అని చెప్పేసి చాలా కష్టపడి చేయొచ్చు, ప్రాక్టీస్ చేసి రావచ్చు. అయినప్పటికీ దైవం, ఫైనల్గా దైవం భగవంతుడి శాంక్షన్ లేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఏదో అలాగా అవుట్ అయిపోయి ఆ, 5 సెంచరీ కాదు కదా, 10 రన్లు కూడా చేయకుండా అయిపోతాడు అనమాట. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్ ఉన్నాడు, కాబట్టి స్టూడెంట్ జస్ట్ చదివేస్తే ఆడికి మార్కులు వచ్చేస్తాయని గ్యారంటీ లేదనమాట. చాలామంది స్టూడెంట్స్ చూస్తాం మనం. చాలామంది తెలివైన వాళ్ళు ఐఐటికి వెళ్ళాల్సినంత తెలివైన వాళ్ళు ఉంటారన్నమాట, వెళ్ళలేరు అనమాట వాళ్ళకి. ఏదో మొత్తం మీద వాళ్ళకి ఆ కర్మ
అది రాలా. అంత తెలివైన వాళ్ళు అసలు ఐఐటికి వెళ్ళలేదండి అనుకుంటారు. లేదంటే కొన్ని ఐఐటీలో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఏదోలా వాళ్ళకి అలా కొద్దిగా ఆ, అంత తెలివైన వాళ్ళు కాకపోయినా ఏదోలాగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. లేదంటే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఉంటాడు అనమాట మామూలు నార్మల్గా ఏదైనా క్లాసులో. వాడికి తక్కువ శాలరీ ప్యాకేజ్ వస్తుంది అనమాట. యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, లక్కీగా లాస్ట్లో ఉంటాడు, వీళ్ళందరూ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, లాస్ట్లో పెద్ద కంపెనీ వస్తుంది అనమాట, వాడిలో కూర్చొని పెద్ద జాబ్ వస్తుంది అనమాట. ఆ, లేదా ఆ, లేదా ఇద్దరు సమానమైన రేంజ్లో ఉంటారు, ఇద్దరు ఒకే చదువుకుంటారు, ఒకే రకమైన మార్కులు వస్తాయి, ఒకే కంపెనీలో జాయిన్ అవుతారు. ఇంకొకటి ఏదో కష్టపడి ఇది చేసుకుని ప్రమోషన్ వస్తుంది, లేదంటే ఇంకొక ఎక్కడికి వెళ్ళేటువంటి ఇది వస్తుంది, ఇంకో కంపెనీ మార్చుకుంటాడు, వాడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట, వీడు ఇక్కడే ఉంటాడు అనమాట. సో ఇలా కష్టపడ్డాడు వాడు, బాగా మంచి తెలివైన వాడు కాబట్టి వాడికి డెఫినెట్గా వాడికి మంచి ఫలితం వస్తుందని మనం గ్యారంటీగా చెప్పలేము అనమాట. అంగూట చేపలు కూడా ఉంటారన్నమాట. ఏమి రానివాడు, సరిగా చదవడం రాదు, సరిగా మాట్లాడడం రాదు, ఏదో చిన్న బిజినెస్ ఉంటుంది, ఏదో మెయిన్ బజార్లో చిన్న షాప్ ఉంటుంది, దాన్ని రన్ చేసుకుంటాడు, చక్కగా నెలకు లక్షలు లక్షలు సంపాదిస్తాడు అనమాట. సంతకం కూడా రాదు. ప్రభుత్వం అదే చెప్తారనమాట. కోల్కతాలో పిహెచ్డి చేసిన వాడు ఒకడు ఉండేవాడంట. చివరికి అతను ఉద్యోగం రాక సబ్బులు అమ్ముకుని బతికేవాడంట. కొన్నిసార్లు పెద్ద ఇప్పుడు ఆ, చాలా చాలా పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి కోల్కతాలో. చెప్తారనమాట, బడా బజార్ అంటారు. బడా బజార్లో ఆ, చిన్న సిరుకు సందు అనమాట. ఆ సందులో చిన్న షాప్ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని వీడికి సైన్ కూడా చేయడం రాదు కానీ ఆ, కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటాడు అనమాట. చూడండి కర్మ ఎలా ఉంటుంది అంటారు ప్రభుత్వం. వీడికి చదువు రాదు, ఏమీ రాదు, వీడి కోట్లు సంపాదిస్తున్నాడు, వాడికి చదువు కూర్చుంటాం తెలివైన వాడు, పిహెచ్డి కూడా చేశాడు కానీ బ్రతుకు తెరువు కోసం సబ్బులు అమ్ముకోవాల్సి వస్తుంది అంటారు అనమాట. కాబట్టి నీ ఫలితాలకి నువ్వు కారణం. ఐదుగురిలో నువ్వు ఒక్కటే, నీ కారణం ఒక్కటే అనమాట, నువ్వు కర్త. ఓకేనా? సో కానీ అధిష్టానం, కరణం, చేష్ట, ఇవన్నీ కూడా ఆ, ఇవన్నీ కూడా వీటన్నిటికీ భగవంతుడి సహకారం కావాలన్నమాట. ఓకే, చివరికి భగవంతుడి అనుమతి వస్తేనే మనకి ఏదైనా విజయం అనేది వస్తుంది అనమాట. సో విజయానికి ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే, విజయం కావాలంటే 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అధిష్టానం. ఓకే, అధిష్టానం అంటే మనం ప్లేస్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. మనం చేసేటువంటి, మనం ఎక్కడైతే కర్మ చేస్తున్నామో ఆ ప్రదేశం అన్నమాట. కర్త అంటే పని చేసేవాడు. కర్ణం అంటే ఇంద్రియాలు, లేదా ఆ, ఇంద్రియాలు లేదా యాక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఓకే, మన ఇంద్రియాలు అంత స్ట్రాంగ్. కారు నడుపుతున్నాం అనుకోండి, మన కళ్ళు మసగ్గా ఉంటే సరిగ్గా కనిపించకపోతే అంత ఫాస్ట్గా నడపలేము అనమాట. ఇంద్రియాలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనమాట. లేదా క్రికెట్ ఆడేవాడికి చాలా చేతుల్లో బలం ఉండాలి, అప్పుడే వాడు గట్టిగా కొట్టగలుగుతాడు అనమాట. ఫోర్స్, సిక్సెస్. చాలా కరణం, చేష్ట. ఓకే, చేష్ట అంటే ప్రాణవాయువు ద్వారా బాగా ఆ, ప్రాణవాయువు కరెక్ట్గా ఉంటే మనం ప్రాణవాయువు ద్వారా శక్తిని మనం బయటికి ఎగ్జర్ట్ చేయగలుగుతాం అనమాట, ఇవ్వగలుగుతాం అనమాట. చేష్ట. దాని చివరికి దైవం అనమాట. భగవంతుడు అల్టిమేట్గా శాంక్షన్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అధిష్టానం అంటే చోటు, కర్త, ఇంద్రియాలు, చేష్ట అంటే ప్రయత్నం, దైవం అంటే దేవుడు ఇది. సో దాని తర్వాత కొంతమంది నేనే కర్తని అనుకుంటారు అనమాట, కొంతమంది నేను కర్తని కాదు అనుకుంటారు అనమాట. ఓకే, అని డోవర్షిప్ మెంటాలిటీ అనమాట. నేనే చేస్తున్నాను, అంతా నా వల్లనే జరుగుతుంది. ఆ, కాబట్టి ఈ 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆ, పంచ అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కారణం కాదు, నేనే కారణం అనుకునేవాడిని మూర్ఖుడు అంటారు అనమాట. వాడి బుద్ధి భ్రష్ట పట్టింది, నాశనం అయిందని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు అనమాట. కాబట్టి వాడు గుడ్డివాడు, ఎందుకంటే వాడికి అసలు విషయం తెలియట్లేదు చెప్పేసి. కానీ కర్త, అనుకోని వాడు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, యస్య నాహంకృతో భావో బుద్ధిరస్య న లిప్యతే అత్వాపి సాయమాల్లోకాన్ నహంతి నా నిబధ్యతే. అంటే ఎవడైతే నాహంకార, అహంకృతో, నాహంకృతో అంటే అహంకారం లేకుండా ఎవరైతే ఆ, బుద్ధి సరిగా ఉందో ఆ, అలాంటి వ్యక్తి అతను నేను చేస్తున్నాను అనుకోడంట. కాబట్టి ఆ వ్యక్తి చంపిన, ఒక వ్యక్తిని చంపిన అలాంటి వాడు చంపనట్లేనంట. అంటే ఏంటి, ఇప్పుడు అర్జునుడు చంపబోతున్నాడుగా, అర్జునుడు చంపబోతున్నాడు అనమాట. చంపిన అర్జునుడికి పాపం అనేది రాదనమాట, ఎందుకంటే నేను కర్తను కాదనే విషయం తెలుసుకున్నాడు కాబట్టి. ఓకే.
దాని తర్వాత కర్మలో విభాగాలు ఏంటి, ఆ, ప్రేరేపకులు ఎవరు? ఓకే, కర్మ యొక్క ముగ్గురు ప్రేరేపకులు, మూడు విభాగాలు చెప్తున్నారు అన్నమాట. బాగుంటుంది. సో కర్మ చేయడానికి జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత, ఈ రెండు తెలిసిన వాడనమాట. కర్మ యొక్క విభాగాలు. కర్ కర్మ అంటే కర్మ, కారణం, కర్త, కర్త, కర్మ, కరణం అంటాం మనం. కాబట్టి పని, పని చేసేవాడు, పనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, ఇంద్రియాలు లేదా పనిముట్లు అనమాట. వీటిని ఆ, కర్మకు సంబంధించిన కాన్స్టిట్యూయెంట్స్ లేదా విభాగాలు అంటారు అనమాట. ఓకే. సో త్రిగుణాల ప్రకారం మూడు రకాల జ్ఞానము, మూడు రకాల కర్మ, మూడు రకాల కర్తలు ఉంటారన్నమాట. ఓకే. కాబట్టి ప్రతిదీ మూడు గుణాల కింద ఉంటుందండి. ప్రతిదీ కూడా మూడు గుణాల్లో మూడు కేటగిరీస్ కింద భాగం చెప్తాను అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా గుణాల ద్వారా ప్రభావితం అయ్యే ఉంది తప్ప గుణాల ప్రభావితం లేకుండా ఏదీ లేదనమాట సృష్టిలో. ఓకే. కాబట్టి సప్తగుణంలో ఉండేటువంటి ఆ, జ్ఞానం, ఓకే, ఏంటది? సప్తగుణంలో ఉంటుంది. అన్ని రకాల జీవుల్లో ఒకే రకమైన ఆత్మను చూస్తారు వాళ్ళు. ఓకే. రజోగుణం ఉన్నవారు వివిధ జీవుల్లో వివిధ రకాలైన ఆత్మను చూస్తారంట. తమోగుణం ఉన్నవాడు అసలు ఆత్మనే చూడడు అనమాట, శరీరం తప్ప వాడికి ఏం కనిపించదు అనమాట. దాని తర్వాత ఆ, అంటే సత్వగుణంలో ఒకే రకమైన ఆత్మ, అంత ఆత్మ అనేది భగవంతుడి యొక్క బిడ్డలు అందరూ కూడా అదే అదే ఆత్మ భగవంతుడి యొక్క అంశం అందరి హృదయాల్లో ఉంది. చీమ హృదయంలో అయినా, దోమ హృదయంలో అయినా, ఏనుగు హృదయంలో అయినా, కుక్క హృదయంలో అయినా, మనిషి హృదయంలో అయినా అది ఆత్మ అనుకుంటారు అనమాట. రజోగుణం అన్నవాడు వేరువేరుగా చూస్తారన్నమాట. అంటే వీరందరూ కూడా భగవంతుడి బిడ్డలు అనే విషయం వాడు గృహ గుర్తించలేడు అనమాట. వీడు వేరు, వీడు వేరు, వీడు వేరు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. తమగుణం ఉన్నడికి అసలు అర్థం కాదనమాట. అదేవిధంగా కర్మ కూడా మూడు రకాలు. సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణం ఉంటుంది. కర్మ అనేది సత్వగుణంలో ఉంటే వాళ్ళు వాళ్ళు చేసే కర్మ శాస్త్రాలచే నియంత్రించబడుతుంది అనమాట, శాస్త్రాల ద్వారా. ఓకే. కాబట్టి శాస్త్రాల ద్వారా రెగ్యులేటెడ్ యాక్షన్ అనమాట. ఓకే. ఎలాంటి ఆసక్తి లేకుండా చేస్తారనమాట. శాస్త్రం ఆదేశం ప్రకారం చేస్తారు తప్ప నచ్చినట్టు వాళ్ళకి మనసుకు తోచినట్టు చేయరనమాట. రజోగుణం ఉన్నది ఏమీ నియంత్రణ ఉండదు, కంట్రోల్ ఉండదు. ఓకే. ఆ కర్మ ఫలితాన్ని భోగించాలన్న కోరికతో చేస్తారనమాట. తమ్మగా ఉన్నవారు శాస్త్రం గురించి అసలు పట్టించుకోరు. వాళ్ళు పూర్తిగా భ్రమలో చేస్తారనమాట. అది వాళ్ళకి హింస కలిగిస్తుంది, మిగతా వాళ్ళకి కూడా హింస కలిగిస్తుంది అనమాట. అలాంటి కర్మ అన్నమాట. ఓకే. సో కాబట్టి ఆ, ఈ విధంగా ఆ, కర్మ ఉంటుంది. జ్ఞానం కూడా మూడు రకాలుగా ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఓకే. సర్వభూతేషు ఏనైకం భావమవ్యాయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావన్ పృథక్ విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. యత్తు కృత్స్నావదేకస్మిన్ కార్యే శక్తమహైతుకం తత్తార్ధావదలం వదల్పం చ తత్తామాసముదాహృతం. సో శరీరానికి మించిన ఆత్మ గురించి జ్ఞానం సత్వగుణంలో ఉంటుంది అనమాట. జ్ఞానంలో సర్వభూతేషు ఏనైకం అంటే సర్వభూని సత్వగుణంలో ఆ, ఆత్మ ఆత్మ గురించి జ్ఞానం ఉంటుంది సత్వగుణంలో. ఓకే. రజోగుణంలో మండి అంటే తన తెలివితో లౌకిక తర్కంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడనమాట. ఓకే. దాని రజోగుణంలో వచ్చిన జ్ఞానం ఉంటుంది. అలా ఎలా అవుతుంది, ఇలా ఎలా అవుతుంది అని చెప్పేసి తన మైండ్ యూజ్ చేస్తాడు అనమాట. దాని తర్వాత తమ్మగుణంలో ఉన్నవాడు వాడు శరీరం తప్ప ఇంకేం ఆలోచించడు అనమాట. వాడు శరీరం ఏ విధంగా సుఖంగా ఉంచుకోవాలో ఆలోచిస్తాడంట. అదేవిధంగా త్రిగుణాల్లో పని. సో త్రిగుణాల్లో పని ఎలా ఉంటుంది అంటే కర్మ రజోగుణము, తమోగుణము, సత్వగుణము. సత్వగుణం ఉండేది ఆ, ఆ, ఎలాంటి కోరిక, అరాగ, దేశ, కోరిక లేకుండా దేశం లేకుండా చేస్తాడు. సంగరహితం, ఎలాంటి ఆసక్తి లేకుండా చేస్తాడు. నియతం, నియంత్రణతో చేస్తాడు. కర్మ ఫలితాల పట్ల ఎలాంటి కోరిక లేకుండా చేస్తాడు అనమాట. ఇది నా కర్తవ్యం, నేను చేయాలనే ఉద్దేశంతో చేస్తాడు, అనే భావంతో చేస్తాడు. రజోగుణంలో కర్మ ఎలా చేస్తాడంటే
ఇంద్రియ భోగం కోసం చేస్తారనమాట. నాకు చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. అహంకారంతో చేస్తారనమాట. నేను చేస్తున్నాను, దీని ఫలితాన్ని నేను ఎంజాయ్ చేయాలని చెప్పేసి. తమోగుణంలో ఉండేది ఆ, ఏంటంటే తమోగుణంలో ఉండే కర్మ మిగతా వాళ్ళు నాశనం చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారన్నమాట. ఓకే, నాశనమైనటువంటి కార్యాలు చేస్తుంటారు. దేన్నైనా పగలగొట్టాలన్నా, దేన్నైనా విరగొట్టాలన్నా, ఎవరినైనా బాగా కొట్టాలన్నా వీళ్ళకి చాలా సరదా అనమాట. ఓకే, మిగతా వాళ్ళని ఆ, హింసించాలన్నా చాలా వీళ్ళకి ఆనందంగా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి వాళ్ళు శాస్త్రాల గురించి దేని గురించి అసలు ఆలోచించకుండా నచ్చింది చేస్తూ ఉంటారు అనమాట. ఎవరికి ఎలా ఉంది, అది బాధను కలిగిస్తుందని కూడా ఆలోచించరు అనమాట. ఓకే, అదేవిధంగా కర్తలు కూడా మూడు రకాలుగా ఉంటారన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో చేసేవాళ్ళు అనమాట, పని చేసేవాళ్ళు. సో తప్పుడు అహం లేకుండా సత్వగుణం ఉండేవాళ్ళు. సంకల్ప భావంతో, ఉత్సాహంతో ఆ, చేస్తారన్నమాట. విజయము, వైఫల్యం రెండింటిలో స్థిరంగా ఉంటారన్నమాట. రజోగుణంలో ఉన్నవారు ఫలాల కోరికతో చేస్తారు. దురాశ, అసూయ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. పరిశుభ్రత ఉండదు. రజోగుణంలో ఫాస్ట్ ఫాస్ట్ చేసేవాడు ఏది చేయడమాట. వంట చేసిన వాడు కంపగా చేస్తారన్నమాట. అదేవిధంగా విజయం, వైఫల్యం రెండిట్లో స్థిరంగా ఉండదు అనమాట. విజయం వస్తే వా అని చెప్పేసి గెంతుతాడు. లేదా వైఫల్యం ఇస్తే ఊ అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట రజోగుణంలో ఉన్నవాడు. తమోగుణంలో ఉన్నవాడు ఆ, అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు అనమాట. సో పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, సోమర్థనంగా ఉంటాడు, ఎప్పుడు నిరాశగా ఉంటాడు, నిరాశతో ఉంటాడు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు, వాయిదాలు వేయడం, ఈ విధంగా మోసం చేయడం చేస్తూ ఉంటాడు అనమాట. విజయం సాధించడానికి ఇతరులని ఆ, అవమానించడం అన్ని చేస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా తమో గుణంలో ఉన్న వాడికి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. వాడి యొక్క ఆ, స్వభావం, వాడి యొక్క నేచర్. స్త్రీగుణాలకర్త అంటే ఇదనమాట. తమో గుణంలో వేరే వాళ్ళని నాశనం చేయడానికి వాడు ఏదైనా చేస్తాడనమాట. దాని తర్వాత డిటర్మినేషన్ అనమాట, పట్టుదల. పట్టుదల కూడా మూడు గుణాల్లో ఉంటుంది అనమాట. ఓకే, మూడు గుణాల్లో ఉండేటువంటి పట్టుదల ఏంటంటే ధనంజయ, ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రకారం ఇప్పుడు మూడు రకాల మేధస్సు: బుద్ధి మరియు సంకల్పం, ధృతి. మూడు రకాలు ఈ రెండింటి గురించి చెప్తానని చెప్పేసి అంటున్నాను అనమాట. బుద్ధేర్వేదం ధృతశ్చైవ గుణతస్త్రీవిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. సత్వగుణంలో ఉండేటువంటి బుద్ధి ఎలా ఉంటుందంటే వాడు తెలుసు ఏం చేయాలో. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యే కార్య భయావయే బంధమోక్షం చ బంధం మోక్షం చ యా వ్యక్తి బుద్ధి సపార్థ సాత్వికి. ప్రవృత్తిం నివృత్తిం, కార్య అకార్య, వాడికి ఏం చేయాలో వాడు చేయకూడదు తెలుసు. ఆ, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు తెలుసు. బంధం మోక్షం, ఏది బంధానికి దారి తీస్తుందో తెలుసు, ఏది మోక్షానికి దారి తీస్తుందో తెలుసు అన్నమాట. అది అంటే పూర్తి క్లారిటీ అనేది ఉంటుంది, వ్యక్తికి పూర్తి క్లారిటీ ఉంటుంది అన్నమాట. రజోగుణం ఉన్నవాడు వాడికి ఏం అర్థం కాదనమాట. ఏ అధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ ఐతావస్ప్రజానాతి బుద్ధి స్వార్థ రాజసి. తమోగుణంలో ఉన్న రజోగుణంలో ఉన్నవాడు ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా భావిస్తాడంట. ఓకే, సో భగవద్గీత పుస్తకాలు అమ్ముతుంటే భగవద్గీత ఎందుకు అమ్ముతున్న రోడ్డు మీద పొండి పొండి అంటారు అన్నమాట. అది ఎవడైనా గుట్కాలు తీసుకుని నేను కైనీ గుట్క అమ్మండి అమ్మండి బతుకు తెరువు కోసం అనుకుంటున్నారు అంటాడు అనమాట. ఏమన్నాను. సో ధర్మాన్ని అధర్మంగా భావిస్తారు, అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు అన్నమాట. అది తమోగుణం ఉన్నవాడు అనమాట. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ని విపరీతాంశ బుద్ధి సాపాత తామసి. కాబట్టి ఆ, ఈ విధంగా అన్ని రివర్స్ అనుకుంటాడు అనమాట. మంచిని చెడు అనుకుంటాడు, చెడుని మంచి అనుకుంటాడు అనమాట. సో దాని తర్వాత బుద్ధి, రజోగుణం ఉన్న బుద్ధి ఆ, వాడికి తెలియదు అనమాట. ఇది ఇది మంచా, ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఏది ధర్మం ఏది అధర్మం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు అనమాట. ఏం చేయాలి ఏం చేయకూడదు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు అనమాట. పూర్తి కన్ఫ్యూజన్ ఉంటాడు రజోగుణం వ్యక్తి అనమాట. తమోగుణుడు క్లియర్ అనమాట. సత్వగుణం ఉన్నవాడు క్లియరే, తమోగుణం ఉన్నవాడు క్లియరే. ఎందుకంటే సత్వగుణాడికి యాచరీస్ అనేది తెలుసు అనమాట. ఇది ధర్మం ఇది అధర్మం, ఇది తప్పు ఇది ఒప్పు అని. తమోగుణం ఉన్నవాడికి తెలుసు అనమాట. ధర్మాన్ని అధర్మంగాను, అధర్మంగా ధర్మంగా భావిస్తాడు అనమాట. భగవద్గీతలు ఇవన్నీ అమ్మకూడదు, ఎంత టైం వేస్ట్ అంటాడు అనమాట. గుట్కాలు కానీ ఇలా అమ్ముకోవచ్చు, ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ గుట్కాలు తీసుకోకపోతే సమస్య వస్తుంది, మళ్ళీ నిద్ర వస్తుంది.
అని చెప్పేసి భావిస్తూ అలా ఆలోచిస్తాడు అనమాట. సో ధర్మం ధర్మం. సో వాడికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు అనమాట. వాడికి తెలుసు, క్లియర్ అనమాట. ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు కాబట్టి అట్లేదు. రజోగుణంలో ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు అనమాట, స్పెక్యులేట్ చేస్తుంటాడు అనమాట. మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, దారి ఉంది చూడండి ఇక్కడ. బహుశా మనిషి కోతుల నుంచి వచ్చి ఉంటాడు, పోతే మనిషి అయి ఉంటాడు అని చెప్పేసి ఇమాజినేషన్ చేశాడు అనమాట. సో ఈ విధంగా ఒక థియరీని ప్రపోజ్ చేసి ఆ, దానికి ప్రూఫ్ ఏమైనా ఉందంటే లేదు లేదు, ఫ్యూచర్లో ఎవడో కనుక్కుంటాడు ప్రూఫ్ అని చెప్పేసి అంటాడు. ఓకే. ఎలా ఉందంటే కోర్టులోకి వెళ్ళి నువ్వు చూసావంటే ఆ, వాడిని కొట్టడం నువ్వు చూసావంటే నేను చూడలేదండి, కొట్టడం అయితే కొట్టాడు, ఓకే, కొట్టే ఉంటాడు, ఫ్యూచర్లో ఎవరొకరు చెప్తారు సాక్ష్యం అన్నట్లు ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ రజోగుణం వాళ్ళ బుద్ధి సరిగా ఉండదన్నమాట. దాని తర్వాత తమగుణంలో ఉన్నవాడు ఆ, పట్టుదల, డిటర్మినేషన్ లేదా పట్టుదల అనేది కూడా, సంకల్పం కూడా మూడు రకాలుగా ఉంటుంది అనమాట. సంకల్పం ఉంటుంది, ఎస్ చేయాలి 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 అని చెప్పేసి. దేనికోసం? సత్వగుణం ఉన్నవాడు ఆ, ఇంద్రియ నియంత్రణ చేసుకోవడానికి సంకల్పం కలిగి ఉంటాడంట. దాని ద్వారా ముక్తిని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. రజోగుణంలో ఉన్నవాడు ఇంద్రియ తృప్తిని లేదా ఆర్థిక అభివృద్ధి, ఉమ్, లేదా ప్రాపంచిక మతతత్వాన్ని సాధించడానికి సంకల్పం కలిగి ఉంచాడు. తమగున్నవాడు ఓన్లీ కళ్ళగంటూ ఉంటాడు అనమాట. నేను 50 కోట్ల టెంపుల్ కడతా, 100 కోట్ల టెంపుల్ కడతా అని చెప్పేసి కళ్ళగంటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా లేదా నేను ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా, అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాను నేను ఫ్యూచర్లో నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతా, దాని తర్వాత డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ అవుతుంది, దాని తర్వాత డిస్ట్రిక్ట్ అంతా మార్చేస్తా, దాని తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్తా అని అనుకుంటాడు అనమాట. వీడి టైంకి ఎగ్జామ్కి రీచ్ అవ్వదు అనమాట. ఇంక వీడికి ఆ, అలా ఉంటుంది అనమాట. తమగుణ కళ్ళగంటూ వీడేమి చేయలేడు అనమాట. రజోగుణం ఉన్నవాడు ఇంద్రియభోగం, పూర్తిగా కావాలి కావాలి సాధించాలి, పూర్తిగా ఎంజాయ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటాడు. డబ్బు ఎక్కువ కావాలి, ఇంకా కావాలి ఇంకా కావాలంటాడు అనమాట. లేదా భౌతికమైన ధర్మంగా ఉండడానికి భౌతికమైన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు అనమాట. ఏదో ఒకటి విజయన ఏదో ఒకటి అని చెప్పేసి అనమాట. దాన్ని సీరియస్గా తీసుకోవడం, దాని ఉద్దేశం తెలియదు అనమాట. ఇలా చేస్తూ ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడు ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తిని సాధిస్తాడు అనమాట. ఓకే. దానికోసం పట్టుదల అంటే భక్తి కోసం పట్టుదల ఉపయోగించి, ఎస్ నేను 4 గంటలు లేస్తాను ప్రతిరోజు, బ్రహ్మముహూర్తం లేస్తాను అని చెప్పేసి పట్టుదల అనమాట. భక్తి కోసం అనమాట. అంతే తప్ప నేను తెల్లవారు లేవాలి, నాకు షిఫ్ట్ జాబ్ ఉంది, మార్నింగ్ లేదా 2కి లేచి కొంత జనాలు వెళ్తుంటారు అనమాట. అది 4కి లేవరా భక్తి కోసం అంటే లేవడం అనమాట. షిఫ్ట్ జాబుల్లో నేను చూసేవాడిని అనమాట. చాలామంది ఫ్రెండ్స్ 2 గంటలు లేచేవాళ్ళు, 2 to 10 పని చేసేవాళ్ళు, 10కి వచ్చి మళ్ళీ 10 to 5 or 6 పడుకునేవాళ్ళు అనమాట. మళ్ళీ రాత్రి లేచి 6 నుంచి అడిగి ఏం చేయాలో తెలియదు, మళ్ళీ 2 వరకు అలా ఉండేవాడు అనమాట. సో రాత్రి పడుకోవాలో తెలియదు, పగలు పడుకోవాలో తెలియదు, అలా మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ మారిపోతుంది అనమాట. సో ఇలా డబ్బు కోసం ఎంతైనా త్యాగం చేస్తారు. భక్తి కోసం లేవరా నాయన అంటే అంత త్వరగా లేచి ఎందుకులే, ఆ, చక్కగా పడుకో, 6 గంటలు లేవచ్చు, అప్పుడు చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఈ విధంగా తీవ్రమైనటువంటి డబ్బు సంపాదించడం కోసం చాలా పిచ్చి ఉంటుంది అనమాట. సో కానీ సత్వగుణంలో ఉండేవాడు ఇంద్రియ నిగ్రహం ద్వారా ముక్తిని సాధించడానికి కోసం తెల్లవారు లేవడానికి ప్రయత్నం చేస్తాడు, జపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, భక్తుల సాంగత్యం కోసం ప్రయత్నం చేస్తాడు. దానికోసం పట్టుదలని ఇచ్చేస్తాడనమాట. సో బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా పడుకుంటే అంటే 4 to 6, ఎవరైనా పడుకుంటే అంట వాళ్ళ పుణ్యం అంతా కూడా నాశనం అయిపోతుందంట, శాస్త్రం చెప్తుంది. బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 to 7 అరౌండ్ 4 నుంచి 7 వరకు పడుకుంటే ఆ 3 గంటలు వాడి పూర్తిగా ఆ, పూర్తిగా ఆడి చేసిన పాపాలన్నీ రోజు రోజు సారీ పుణ్యాలన్నీ కూడా పోతూ ఉంటాయంట. అందుకని బ్రహ్మ ముహూర్తాన్ని అసలు పడుకోకూడదు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అనేది భగవంతుడు మనకి ఇచ్చింది, చాలా స్పెషల్ టైం. ఆ టైంలో మనం లేచి చక్కగా మ్, భగవంతుడి నామాన్ని జపించాలి, హరే కృష్ణ మంత్రం జపించాలి, మంగళారతి అటెండ్ అవ్వాలి. భగవంతుడు తెల్లవారు లేవగానే మనం చూడండి ఇస్కాన్ టెంపుల్లో చక్కగా భగవంతుడికి శంఖం పూరించి చక్కగా దర్శనం ఓపెన్ అవుతుంది. చక్కగా భక్తులు కీర్తన చేస్తారు, గురువుని స్తుతిస్తారు. తర్వాత భగవంతుని నామంతో కీర్తన చేసి ఎంత తెల్లవారుజామున భగవంతుడి దర్శనం, భగవంతుడి కీర్తన వినేటువంటి అదృష్టం, భగవంతుని వెల్కమ్ చేసి లేపి భగవంతుడి యొక్క దర్శనంతో మన రోజును ప్రారంభిస్తున్నాం. ఎంత అదృష్టం ఉండాలండి. తర్వాత మళ్ళీ కూర్చొని జపం చేసుకున్న తర్వాత మన ఇంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటాం, వంటలు అన్నీ అనమాట. అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ
కుదరదు, ఇది అది మా ఇల్లు దూరం అయిపోయిందండి, ఇదండి అదండి అని చెప్పేసి జనాలు చెప్తూ ఉంటారన్నమాట. సో అమెరికాలో మొన్న కలిసాను అనమాట. ఒక ఫ్యామిలీ ఉన్నారు. సో అమెరికాలో డివోటీ అయ్యారన్నమాట ఇస్కాన్లో. సో వాళ్ళు ఇక్కడే మన ఆంధ్ర వాళ్ళే అనమాట. సో వాళ్ళు చెప్తున్నారన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ అంతా డివోటీసే. వాళ్ళ ఆమె ప్రత్యేకంగా మా ఒక వెల్ విషర్ వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళిద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్, అమ్మాయి ఫిఫ్త్ క్లాస్. వాళ్ళు ప్రతి ఆదివారం 2 గంటలు లేస్తారండి. 2 గంటలు లేచి ఎందుకంటే వాళ్ళకి టెంపుల్ 80 కిలోమీటర్ల దూరం. 80 కిలోమీటర్ల దూరం. హైవే ఉంటుంది కదా అక్కడ, అంటే మంచి రోడ్స్ ఉంటాయి అమెరికాలో కాబట్టి గంటలో వెళ్ళిపోతారు అన్నమాట. గంట జర్నీ అంట. సో గంట అంటే 4:30కి రీచ్ అవ్వాలంటే 3:30కి ప్రారంభం అవ్వాలండి. 3:30 ప్రారంభం అవ్వాలంటే ఇంట్లో నలుగురు రెడీ అవ్వాలన్నమాట. భార్య భర్త ఇద్దరు పిల్లలు రెడీ అయ్యేసరికి గంట పడుతుంది అనమాట. రెడీ అయ్యి ఆ, అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి కదండి. సో 2:30కి లేస్తారంట. 2:30 నుంచి 3:30 రెడీ అయ్యి 3:30కి వెళ్ళి ఆ, ఆమె పిల్లలు ఉంటారు. భర్త కూడా చాలా వరకు ఉంటారంట. వీళ్ళైతే రోజంతా టెంపుల్లోనే ఉంటారంట. వాళ్ళ సేవలు చేయడము, రకరకాల ప్రచారం చేయడము, ఇది చేయడం అది చేయడము, వంట చేయడము, కుకింగ్ చేయడం, ఎన్నో సేవలు అలా ఆ, చేస్తూ ఉంటారన్నమాట పిల్లలతో కలిసి. అసలు మళ్ళీ నైట్కి వస్తారంట. అంటే 2 గంటలు వేసి గంట ప్రయాణం, 80 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారా? వాళ్ళు తెనాల్లో 2 కిలోమీటర్లు దూరం ఉంటే అయ్యో ఎంతో దూరంగా భావిస్తుంటారు అన్నమాట జనాలు. 2-3 కిలోమీటర్స్, వాళ్ళు 80 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు అంటే పట్టుదల అనమాట. పట్టుదల అనమాట. అదే మనకి ఎక్కడికి వెళ్ళాలనుకోండి, టైం పాస్కి తిరగడానికి దేనికైనా ఎంత దూరమైనా మనం వెళ్తాం అనమాట. ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి పట్టుదల అవసరం లేదు. దానికి పట్టుదల ఉంటుంది కానీ ఏమీ ఉపయోగం లేదనమాట. కానీ ఇక్కడ డిటర్మినేషన్ అంటే భగవంతుడి కోసం, భగవంతుడి సేవ కోసం, మన ఇంద్రియ నిగ్రహం కోసం, భక్తిలో ముందుకు వెళ్ళడం కోసం పట్టుదల మనం వినియోగించాలన్నమాట. భౌతికంగా అది సాధిస్తే నేను వదలను, సాధిస్తే నేను వదలని చెప్పేసి ఇటు సమయం అంతా భౌతికమైన లక్ష్యాలను సాధించడం కోసం మానవ జనం వేస్ట్ చేసుకుంటాడు అనమాట. అది ఆవిడ సాధిస్తాడో లేదో తెలియదు అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా పోటీ ఉంటుంది అనమాట. నీకు ఆ కర్త కరణం దైవం అన్ని అనుగ్రహం ఉంటేనే వస్తుంది తప్ప నువ్వు జస్ట్ కష్టపడినంత మాత్రం రాదు. అలానే కష్టపడకూడదని కాదు, కష్టపడాలి, మనం ట్రై చేయాలి. భక్తిని వదిలేసి ఎప్పుడు కష్టపడకూడదు. భక్తిని వదిలేసి ఏదో చేసేస్తే తర్వాత భక్తి చేసుకుందాం అనుకోవడం చాలా తప్పు అనమాట. చాలా తప్పదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నీకు తెలియదు అనమాట. చాలామంది స్టూడెంట్ లైఫ్లోనే చచ్చిపోతూ ఉంటారు అనమాట. అదే భక్తి చేస్తూ నీ కర్మ చేసుకుంటే ఏమీ నష్టం లేదనమాట. కాబట్టి నీ కర్మ ఎలా రాసి ఉంటే అలా వస్తుంది. నీకు ఎంత డబ్బు రావాలి, ఎంత సుఖం రావాలి, అది వస్తుంది. అని ఎవడు మార్చలేడంట. ఎందుకంటే నీకు దుఃఖం ఎలా వస్తుందండి మనకి? దుఃఖం ఎలా వస్తుంది? మనం కోరుకోకుండా దుఃఖం వస్తుందా లేదా? దుఃఖం వస్తుంది. రోగాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మెంటల్గా చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, టార్చర్ చేస్తుంటారు, తిడుతూ ఉంటారు. ఆ, అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? కోరుకోకుండా ఎందుకు వస్తున్నాయి అంటే మన కర్మ కాబట్టి వస్తున్నాయి. చెడు కర్మ చేసాం కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా గతంలో మంచి కర్మ చేసి ఉంటే మంచి కూడా అలానే వస్తుంది అనమాట. నీకు కావాల్సిన ఎంత సుఖం రావాలో ఆ సుఖం కూడా వచ్చేస్తుంది. కాబట్టి పోస్ట్ మ్యాన్ లాగా వాడు మంచి గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ఆ లెటర్ నీకు ఇచ్చేయాల్సిందే అనమాట. కాబట్టి కర్మ కూడా దైవం మన కర్మను అందజేస్తుంది అనమాట. ఇది ఇంత నీ చెడు దీనికి అనుభవించి అంటాడు. ఇంత మంచి చేసే దీన్ని కూడా అనుభవించి ఉంటుంది. కాబట్టి అది నీకు రావాల్సిందే. మనం ఎక్స్ట్రా కష్టపడి ఏదో సాధించాలని చెప్పేసి అనుకుంటాం తప్ప యాక్చువల్లీ ఏమీ సాధించలేము అనమాట. ఓకేనా? ఏది రావాలో అది వస్తుంది. అలా అని లేజీగా ఉన్నామని కాదు, మన ధర్మంగా మనం చేయాలి. భక్తిని పక్కన పెట్టేసి చేయకూడదు. ఏది భక్తి చేసుకుంటూ మనం పని చేయాలన్నమాట. ఓకే. అలా కాకుండా ఆ భగవంతుని పక్కన పెట్టేసి ఏం చేసినా అది చివరికి నాశనానికి దారి తీస్తుంది. దేనికి పనికి రాకుండా అవుతుంది. నువ్వు అది దేనికోసం అయితే చేస్తావో దానికి విపరీతమైనటువంటి రిజల్ట్ అనమాట. విపరీతం అంటే సంస్కృతంలో రివర్స్ అంటారనమాట. ఏది చేయాలనుకుంటావో దానికి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ వస్తుందన్నమాట. సైంటిస్టులు చాలా కష్టపడి భగవంతుని పక్కన పెట్టేసి ఆ, మనం ప్లాస్టిక్ ఇన్వెంట్ చేద్దామని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు చాలా బాగుంది, ఇందులో వేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అని అనుకొని ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ ప్యాకింగ్స్, ప్లాస్టిక్ ఎన్నో ఇన్వెంట్ చేశారన్నమాట. ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ 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 చివరికి ఏమైంది?
ఇప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా భూమి మీద పడి అంతా పొల్యూషన్ అయిపోయి దాన్ని కాలుస్తుంటే మొత్తం ఎయిర్ అంతా పొల్యూషన్ అయిపోయి కాలుస్తే అది పీలిస్తే మనిషికి చాలా భయంకరమైన రోగాలు క్యాన్సర్లు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడంతా వాతావరణం ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ నాశనం అవుతుంది. పర్యావరణాన్ని రక్షించాలి, ప్లాస్టిక్ ఆపండి, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, బ్యాన్ చేద్దాం అంటే ఎవడు వింటాడండి? 10% జనాలు కూడా వింటారన్నమాట. ఇండియాలో 140 కోట్ల మంది ఉంటే ఆ, 14 కోట్ల మంది కూడా వింటారన్నమాట. ఎందుకంటే ఎవడు ఫస్ట్ వాడికి ఆ సెన్స్ లేదు, బుద్ధి లేదు, ఏది లేదనమాట. కాబట్టి అది ముందే అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఏదైనా భగవంతుడికి వ్యతిరేకంగా చేస్తే మన సొంత బుద్ధిని ఉపయోగించి చేస్తే అదేమవుతుంది? చివరికి నాశనానికి దారి తీస్తుంది అనమాట. సో అదేవిధంగా ఈ విధంగా సైన్స్ ద్వారా, సైన్స్ అంటే జనరల్గా భగవంతుడి వ్యతిరేకంగా ఏ ఫ్రూట్ ఇలా ఉంది, ఎలా ఎందుకు ఉండాలి, ఇంకెలా చేద్దాం, ఇంత ఫ్రూట్ ఏంది, ఇంత ఇంత జాంకాయ ఎందుకు ఉంది, ఎందుకు ఉంది, పెద్దది చేద్దాం అని చెప్పేసి దానికి ఇంజక్షన్ ఇవ్వడం, ఇది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి చేశారు. ఏమవుతుంది? రుచి లేకుండా పోతుంది. సో అదేవిధంగా జంతువుల్ని మాడిఫై చేయడం, జెనెటికల్గా మాడిఫై చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుంది? ఫలితం చాలా దరిద్రంగా తయారవుతుంది అనమాట. మళ్ళీ అందరూ వెనక్కి వెళ్తున్నారు అనమాట. భూమి మీద ఎంత పంట ఎందుకు వస్తుంది? నాకు ఎక్కువ పంట కావాలి, చల్లండి, యూరియా చల్లండి, ఇది చల్లండి, ఇది చల్లండి, మేము కనిపెట్టాం, మాకు తెలుసు ఇప్పుడు దీనివల్ల ఎక్కువ వస్తుందంటే బాగుంది బాగుంది మంచి తెలివైన వాళ్ళే, బాగుంది బాగుంది అని చెప్పేసి అందరు రైతులు చల్లడం మొదలెట్టారు. దాని తర్వాత పంట ఎక్కువ వస్తుంది, తిన్న తర్వాత రోగాలు కూడా విపరీతంగా వస్తున్నాయి అనమాట. కాబట్టి ఆ వచ్చిన మిగిలిన డబ్బులతో ఈ రోగాలు నయం అవ్వట్లేదు, మందులు తినాల్సి వస్తుంది, వీడికి ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు, ఆ, సరైన భోజనం లేకుండా అయిపోయింది అనమాట. గతంలో రోగాలు లేవు, చక్కని భోజనం తినేవాడు, డబ్బులు మిగిలేవి కాదు, నో ప్రాబ్లం, అట్లీస్ట్ మంచి ఆరోగ్యం ఉండేది, ఆ, మంచి శక్తి ఉండేది, రోగాలు ఉండేవి కాదు. ఏది మంచిది? సో ఈ విధంగా సంకల్పం అనేది మనం భక్తి కోసం, భగవంతుడి కోసం వినియోగించాలి తప్ప భౌతిక ఇంద్రియభోగం కోసం వినియోగించకూడదు అనమాట. సంతోషాలు కూడా మూడు రకాలు అనమాట. సో మూడు రకాల సంతోషాలు. మనకి ఎలాంటి సంతోషం కావాలి చూసుకోండి. సప్తగుణంలో ఉన్నది మొదట్లో విషంగా ఉంటుందంట, చివరికి అమృతంగా మారుతుందంట. రజోగుణం ఉన్నది మొదట అమృతంగా ఉంటుంది, లాస్ట్ విషంగా మారుతుంది అనమాట. తమోగుణం ఉన్నది అసలు అక్కడ వాళ్ళకి అమృతంలాగా కనిపిస్తుంది, అక్కడికి మొదట్లోనూ ఉండదు, చివరిలోనూ ఉండదు అనమాట. ఓన్లీ ఆశ మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు అన్నీ కూడా ఆ, విషపూరితమై ఉంటుందన్నమాట. కాబట్టి సత్వగుణం ఉండేది మొదట్లో విషంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు యోగా చేయాలనుకోండి, రోజు ప్రాణాయామం చేస్తున్నారు, రోజు యోగా చేస్తున్నారు, ఏమవుతుంది దాని ద్వారా? మొదట్లో ఏం లాభం వస్తుంది మనకి? పావు గంట అరగంట వేస్ట్ చేసుకొని అని అనిపిస్తుంది అనమాట. కానీ ఫలితం ఎప్పుడు వస్తుంది? స్లోగా చేస్తుంటే ఆ, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితం తెలుస్తుంది అనమాట, చాలా ఫిట్గా ఉండడం అనేది. కానీ ఇమీడియట్గా ఏమైనా వస్తుందా? రాదనమాట. కాబట్టి సత్తువన్నం అనేది మొదట్లో ఉష్ణంగా ఉంటుంది అనమాట, కష్టంగా ఉంటుంది. జపం చేస్తుంటే ఏముంటుంది? ఎంత తర్వాత జపం చేయాలా, ఏమొస్తుంది, నాకు ఏమీ లాభం రావట్లేదు, దానికన్నా ఏదో బయటికి వెళ్ళి పని చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటాడు అనమాట. కానీ జపం చేస్తుంటే మొదట్లో విషయంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కానీ చివరికి అమృతంగా మారుతుంది. ఎందుకంటే నువ్వు ఈ భవబంధం నుంచి, ఈ భవ రోగం నుంచి ముక్తుడు అయిపోతావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖ దుఃఖాలకు అతీతం అయిపోతావు, భగవంతుడు చాలా దగ్గర అయిపోతావు అనమాట. కాబట్టి ఈ విధంగా మొదట్లో విషంగా ఉన్నవి చివరికి అమృతంలా మారుతాయి. అలా అని చెప్పేసి ఆ, విషం తాగేయకూడదు, విషంలా ఉంది తర్వాత అమృతం అవుతుందని చెప్పేసి శాస్త్రాన్ని అనుసరించి మనం చేయాలన్నమాట. ప్రజోగం అనేది మొదట్లో అమృతంలా ఉంటుంది అనమాట. బజ్జీ అంటాడు, సమోసా అంటాడు, లేదంటే గుప్చుప్ అంటాడు, ఇవన్నీ చెప్పేసి జనాలు ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇమీడియట్గా చాలా అమృతంగా ఉంటుంది అనమాట. తినడం చాలా ఈజీనే, దాన్ని బయటికి తీయించడం చాలా కష్టం అనమాట. ఇలాంటి ప్లాస్టిక్ ఫుడ్ తిని జనాలు చాలా రకాల రోగాలు, చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా మొదట్లో అమృతంలా ఉండేది, ఆకర్షించేది, చాలా బాగుంటుంది, కానీ చివరికి విషంలా మారుతున్నాడు. తమోగుణంలో అయితే మొదట్లోని బాధే, చివరికి బాధ అనమాట. ఓకే. సో ధృతి అంటే సంకల్పం అనమాట, డిటర్మినేషన్, పట్టుదల అనమాట. సో సత్వగుణం ఎలా ఉంటుంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమోగుణం ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసాము. ఓకే. హరిదాస్ ఠాకూర్ 22 గంటలు జపం చేసేవాళ్ళండి.
22 గంటలు నాన్ స్టాప్గా 2 గంటలే అతను స్నానము తినడానికి పడుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట. మిగతా 22 గంటలు జపం చేశారు. 3 లక్షల నామాలను జపం చేసేవాళ్ళు అనమాట. 3 లక్షలు ప్రతిరోజు. సో ఆ ధృతి దానికోసం పట్టుదలని భగవంతుని నామాన్ని జపించడంలో వినియోగించాలన్నమాట. కొంతమంది భక్తులు ప్రతి ఏకాదశి 64 రౌండ్స్ చేస్తుంటారు, 32 రౌండ్స్ చేస్తుంటారు, భాగవతం చదువుతుంటారు. ఈ విధంగా పట్టుదలతో చేస్తారన్నమాట. వీక్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి చేస్తారు, ఇంకోసారి చేయలేరు అనమాట. అసలు డిటర్మినేషన్ లేని వారు అసలు పూర్తి వదిలేస్తారనమాట. సో ధ్రువుడు రజోగుణం అనమాట. నేను సాధించాలి, నా తాత కన్నా ఎక్కువ రాజ్యం కావాలి, బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువ పెద్ద రాజ్యం నాకు కావాలి, నా తండ్రి నన్ను అవమానించాడని చెప్పేసి అడవికి వెళ్ళి పట్టుదలతో తపస్సు చేస్తారన్నమాట. ఎంత తపస్సు అంటే 6 నెలలనే స్వయంగా భగవంతుడికి ప్రత్యక్షం అవుతారన్నమాట. విష్ణుమూర్తి స్వయంగా ప్రత్యక్షం అవుతారన్నమాట 6 నెలల్లో. అంత తపస్సు చేస్తారన్నమాట, తీవ్రమైన తపస్సు. 5 ఏళ్ళ పిల్లాడైనా చూడండి. సో అది రజోగుణం ఉన్నప్పటికీ భగవంతుడి కోసం చేశాడు కాబట్టి అది చివరికి సత్వగుణంలో మారిపోతుంది అనమాట. సో తమోగుణం ఉన్నదంటే ఉమ్, తమోగుణం ఉన్నది పట్టుదల. నేను తాగే చూపిస్తా, ఎలా అయినా నేను తాగాల్సిందే ముందు ఈరోజు అని చెప్పేసి వాడు ఆ, చెడు కోసం పట్టుదలని, చెడు పనుల కోసం పట్టుదలని వినియోగిస్తాడు అనమాట. దాని తర్వాత సత్వగుణంలో ఉండేటువంటి సుఖం ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. రజోగుణం ఉన్నది విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం యదగ్రే యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామ సముదాహృతం. ఆ, అగ్రే విషయం. అగ్రి అంటే మొదట్లో విషయంలో ఉంటుంది, సత్వం ఉంటుంది, జపము ఇవన్నీ అనమాట, సాధన భక్తి అంతా విషయంలో ఉంటుంది. పరిణామే అమృతం, చివరికి అమృతంలో మారుతుంది. తత్సుఖం రాజసం ప్రోక్తం, దాన్ని రాజసం సత్వగుణం ఉండేటువంటి సుఖం అంటారు అనమాట. రజోగుణం ఉన్నది ఇంద్రియ విషయేంద్రియ సంయోగ, అంటే ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో కలవడంలో వచ్చేటువంటి సుఖం అనమాట. అది రజోగుణం నుండి సుఖం అనమాట. మొదట్లో అమృతంలా ఉంటుంది అనమాట, చివరికి విషంలా మారిపోతుంది అనమాట. దాని తర్వాత తమోగుణం సుఖం చాలా మొదటి నుంచి చివరి వరకు తాగడము, పడుకోవడము, మోహంలో ఉండడం, బద్ధకంగా ఉండడం, ఈ విధంగా మత్తుతో ఉండడం, జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి సుఖం తమోగుణంలో ఉంటుందన్నమాట. కాబట్టి తమోగుణం ఉన్న సుఖము, రజోగుణం ఉన్న సుఖాన్ని విడిచిపెట్టి సత్వగుణం ఉన్న సుఖాన్ని మనం నేర్చుకోవాలి. అలా చేస్తే స్లోగా మనకి అమృతంగా మారుతుంది అన్నమాట సుఖం. రజోగుణం సుఖం విషంగా మారుతుంది, తమోగుణం సుఖం అసలు ముందు నుంచి విషమే యాక్చువల్గా. సో ఈ విధంగా త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే నదస్తి పృథివ్యాంబ దివితే వేసు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి శాత్రిభిర్గుణై. సృష్టిలో భూమి మీద కానీ స్వర్గంలో కానీ ఎవడు 3 గుణాల నుంచి ముక్తుడు కాలేదంట. 3 గుణాల్లో అందరూ బందీ అయ్యే ఉన్నారు. చూడండి వీళ్ళు సత్వగుణానికి అధిపతి అయిన దేవత, సమోగుణానికి రజోగుణానికి అధిపతి అయిన దేవత, తమోగుణానికి అధిపతి అయిన దేవతలు మనల్ని ఇలా పప్పెట్స్ లాగా, కీలు బొమ్మలు, తోలు బొమ్మల్లాగా మనల్ని లాగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఎలా చెప్తే అలా మనం నడుస్తూ ఉన్నారన్నమాట. భౌతికంగా జనాలకి ఇంత లోభము, ఇంత కామక్రోధ లోభాలు ఎలా వచ్చేసేయండి అంటే ఈ యొక్క ప్రభావం అన్నమాట. ఆ ప్రభావంలో మనం పెట్టుకున్నాం, అందుకని వాళ్ళు అలా మనం ఫోర్స్ చేయబడుతున్నాం అనమాట. కాబట్టి అలా అలవాటు చేశాను మన మనసుకి, మన ఇంద్రియాలకి. కాబట్టి అవి మళ్ళీ మళ్ళీ ఆ కోరికలు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మరి ఏం చేయాలి కృష్ణ? ఈ త్రిగుణాల నుంచి బయటపడాలంటే ఎలా? ఈ త్రిగుణాల్లో బందీ అయిపోయి ఉంటే ఎలా ఎలా బయటపడాలి అంటే అప్పుడు కృష్ణుడు వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తాడనమాట. ఓకే. సో వర్ణాశ్రమంలో ఆదర్శవంతమైన కార్మికుడు ఎలా పనిచేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో వర్ణాశ్రమంలో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉంటారు. సో ఎలా పనిచేయాలి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ కూడా వాళ్ళ యొక్క గుణకర్మ విభాగ సహా వాళ్ళ యొక్క గుణాలను బట్టి, కర్మలను బట్టి వాళ్ళు 4 రకాలుగా సమాజాన్ని విభజించాను నేను అంటున్నాడు.
బ్రాహ్మణుడు అంటే ఎవరు, క్షత్రుడు అంటే ఎవరు, శూద్రుడు అంటే వైశ్యుడు అంటే ఎవరు, శూద్రుడు అంటే ఎవరు, ఇక్కడ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ గుణాలు, మంచి గుణాలు కలిగిన వాడు అనమాట. ఏంటవి? సమోదమో తపశ్చౌ శౌచం క్షాంతిరాజమేవ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే సమహా అంటే ఆ, శాంతిగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, తపస్సు కలిగి ఉండడం, పరిశుభ్రత కలిగి ఉండడం, సహనశీలత కలిగి ఉండడం, నిజాయితీగా ఉండడం వీడు బ్రాహ్మణుడు అనమాట. దాని తర్వాత జ్ఞానము, విజ్ఞానము, దాని తర్వాత ధార్మికత కలిగి ఉండడం బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు అనమాట. ప్రశాంతంగా ఉంటాడు, ఉన్నదాంతో సరిపోయి సంతృప్తిగా ఉంటాడు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు, తపస్సు చేస్తాడు, పరిశుభ్రంగా ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, జ్ఞాన విజ్ఞానం అన్ని కలిగి ఉంటాడు అన్నమాట బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు ఏం వచ్చినా దాన్ని ఎంత కావాలని ఉంచుకొని మిగతాదంతా పనిచేస్తాడండి. ఉంచుకోడు, దాచుకోడు అనమాట. భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు అనమాట. రేపటికి ఏమవుతుందనేది ఆలోచించడం అనమాట. వాడే బ్రాహ్మణుడు అనమాట. క్షత్రియులు ఎలా ఉంటారు? శౌర్యం తేజోదాక్షం యుద్ధే చాపి అపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం, శౌర్యము, తేజస్సు, ధృతి పట్టుదల, దాక్ష్యం దక్షత, దాని తర్వాత వనరులు కలిగి ఉండడం, యుద్ధంలో ధైర్యంగా ఉదారంగా ఉండడం, ఆధిపత్యంగా ఉండడం, ఇవన్నీ క్షత్రియుడు అనమాట. అంటే బలం, భయం ఉండదు, బలం, శక్తివంతంగా ఉంటాడు, వీరుడిలా ఎప్పుడు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఓకే, ఇవి క్షత్రియుడి యొక్క గుణాలు అనమాట. వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఆ, వైశ్యుడు శూద్రుడు అంటే వైశ్యుడు కృషి గోరక్ష వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం చేయడం, గోవులను రక్షించడం, బిజినెస్ చేయడం, వ్యాపారం చేయడం, ఇది వైశ్యుడి యొక్క లక్షణాలు. శూద్రుడు వచ్చేసి ఆ, మిగతా మూడు వర్గాల వారికి, పై మూడు వర్గాలకి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి సేవ చేస్తారనమాట. సేవలు అందిస్తారు, హెల్ప్ చేస్తాడు. శూద్రులు అంటారనమాట వీళ్ళు, లేబర్ క్లాస్. సో 4 సామాజిక వర్గాలు, వాటి లక్షణాల గురించి ఇప్పుడు భగవంతుడు చెప్పాడనమాట. కాబట్టి ఒక్కొక్కరు సూచించిన విధానం తప్పనిసరిగా ఎలా ఎందుకు పాటించాలి, దాని యొక్క ఎందుకు పాటించాలి అంటే ఆ, యథా ప్రవృత్తిర్భూతాని యథా ప్రవృత్తిర్భూతా నాం ఏన సర్వం ఇదం తతం సకర్మణా తం అభ్యర్చ సిద్ధిం విందతి మానవా. ఎవరైతే వాళ్ళ యొక్క వర్ణాశ్రమం స్థితిలో ఉన్నారో, వర్ణాశ్రమ పొజిషన్లో ఏ వర్ణాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్, కర్మలు వాళ్ళు చేస్తే, భగవంతుడి కోసం చేస్తే వాళ్ళు త్రిగుణాల నుంచి బయటపడతారని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే, నీ కర్మలు నువ్వు సరిగా చేస్తే త్రిగుణాల నుంచి బయటపడతా ఉంటున్నాడు భగవంతుడు. నీ కర్మలు నువ్వు భగవంతుడి కోసం చేస్తే. దాని తర్వాత నా కర్మలు నాకు నచ్చట్లేదండి, వేరేవాడి కర్మ నేను చేస్తా అంటే నో నో నో, అలా చేయకూడదు. ఎందుకంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్రేయన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠితః. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ భగవాన్ చెప్తుంది. ఏంటంటే అన్ని కర్మలు కూడా వాటిలో దోషాలు ఉంటాయి. ఈ కర్మ చేసిన దోషాలు ఉంటాయి అన్నమాట. సో ఆ దోషాలని నువ్వు పక్కన పెట్టేసి కర్మ చేయి. ఇప్పుడు అగ్ని వెలిగిస్తే పొగ వస్తుంది అనమాట. చిచ్చి పొగ ఉంది, నాకు అగ్ని వద్దని అనేస్తే ఆ అగ్ని యొక్క ఉపయోగాన్ని నువ్వు తీసుకోలేవు అనమాట. కాబట్టి పొగను నువ్వు విసనకరత విసిరేసి అగ్నిని నువ్వు చక్కగా వాడుకో, దాంతో వంట చేసుకో, దాంతో వంట తీసుకో. ఓకే, నీ శరీరాన్ని వేడి చేసుకో, ఏమైనా చేసుకో. అగ్నితో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. పొగ ఉందని వదిలేవు. అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వాళ్ళ కర్మలు చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు అనుకోవచ్చు అనమాట, యజ్ఞం చేయాల్సి వస్తుంది, ఇక్కడ యజ్ఞంలో బలి ఇవ్వాల్సి వస్తుంది, గోవుని లేదంటే ఆ, అశ్వమేధ యజ్ఞంలో హార్స్ని, గుర్రాన్ని యజ్ఞంలో బలి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి నేను చేయనంటే నువ్వు చేయాల్సిందే. అక్కడ పాపం ఉంది, నేను చేయనంటే నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే శాస్త్రం ఆదేశం ప్రకారం నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు చేయాలన్నమాట. కోర్స్ ఆ రోజుల్లో
అశ్వమేధ యజ్ఞం గోమాత యజ్ఞం చేస్తే వెంటనే ఆ జంతువుకి బలి ఇచ్చిన వెంటనే అది మనిషి రూపం వచ్చేసేది అన్నమాట దానికి, మానవ శరీరం వచ్చేసేది. ఒక గుర్రం ఒక మనిషి అవుతున్నాడు అంటే మంచి పనే కదండి. మంచి పనే కదా. కాబట్టి ఆ మంత్రం యొక్క శక్తిని పరీక్షించడం కోసం అలా యజ్ఞం చేసి అందులో నుంచి మనిషిని పుట్టించేవాళ్ళు అనమాట. అంత శక్తి కలిగిన వాళ్ళు అనమాట ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మిన్స్. ఓకే. సో ఈ విధంగా ఆ, బ్రాహ్మణులు అలా ప్రాబ్లం ఉంటుందని నేను చెయ్యను అనుకోవచ్చు. నన్ను చేయాల్సింది క్షత్రియుడు ఆ, ఎంత దయా కరుణా హృదయం కలిగిన వాడైనా శత్రువు వచ్చి యుద్ధం చేస్తే రాజ్యం కోసం వాడితో యుద్ధం చేసి వాడిని చంపాల్సిందనమాట. సో వాడితో యుద్ధం చేయాల్సిందనమాట. సో కాబట్టి శత్రుత్వం ఉంటుందన్నమాట, ఇంకా తప్పదన్నమాట. సో అది శత్రుత్వం ఉంది నాకు వద్దు, నేను ప్రశాంతంగా ఉంటాను కుదరదనమాట, చేయాల్సిందే. వైశ్యుడు కొన్నిసార్లు బిజినెస్ చేసినప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఓకే. డబ్బు కొంత సేవ్ చేయాల్సి వస్తుంది, వెనక పెట్టాల్సి వస్తుంది, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇంతేనండి మీకోసమే తగ్గిస్తాను అంటాడు అనమాట. ప్రతి ఒక్కరితో అదే అంటాడు అనమాట. మీకోసమే తగ్గిస్తున్నానండి, యాక్చువల్ ఇది ఒరిజినల్ కాస్ట్ 500, మీకు 200 300కి ఇస్తున్నా అంటాడు అనమాట. సో ఈ విధంగా అందరితో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కానీ చేయాల్సిందే. ఓకే. శూద్రుడు ఒక అంటే ఒక ఒక యోగ్యత అయినటువంటి మాస్టర్కి, యజమానికి సేవ చేయాల్సి వస్తుంది. నో. సో అయినప్పటికీ చేయాల్సిందే. నా ఈ యజమాని సరిగా లేడండి నేను చేయనంటే కుదరదు అనమాట, చేయాల్సిందే. సో ఈ విధంగా వర్ణాశ్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నీ ధర్మం నువ్వు చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినప్పుడు నువ్వు చెయ్యి. ఇప్పుడు అర్జున్ ఏంటి, నేను క్షత్రియుడిని, నేను ధర్మం నేను చెయ్యను, ఎందుకంటే మా తాతల్ని వీళ్ళందరినీ చంపాల్సి వస్తుంది, నేను చెయ్యనంటే నో. నీ ధర్మం క్షత్రుడి కాబట్టి నువ్వు క్షత్రియ ధర్మాన్ని చేయాల్సిందే. నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? వైశ్యుడు చేస్తాడు, బ్రాహ్మణుడు చేస్తాడు, శూద్రుడు చేస్తాడు, చేయరు కదా. నీ ధర్మం నువ్వు చేయకపోతే ప్రపంచం ప్రపంచం అవుతుంది, ధర్మమే నిలబడుతుంది. ఇదంతా జనాలందరూ అమాయకులందరూ ఏమవుతారు? కాబట్టి నీ ధర్మం నువ్వు చేయి, నీ దగ్గర శక్తి ఉంది, అధర్మాన్ని శిక్షించే శక్తి ఉంది. అధర్మపరుల్ని మనం తొలగిస్తే అంతా జనాలంతా కూడా ఆనందంగా సుఖంగా ఉంటారు, ధర్మం వర్ధిల్లుతుంది, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారని భగవంతుడి ప్లాన్ అనమాట. కాబట్టి శ్రేయాన్ స్వధర్మ విగ్రహ పరధర్మాత్ సునిష్ఠిత, పరధర్మం కోసం వెళ్ళకని చెప్పేసి అంటున్నాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ జ్ఞానయోగం గురించి చెప్పిన తర్వాత కర్మఫలాల నుంచి ఏ విధంగా ముక్తులు అవ్వాలో చెప్పి అవన్నీ బ్రహ్మభూత స్థాయికి వచ్చిన తర్వాత బ్రహ్మభూత స్థాయి నుంచి ఏ విధంగా శుద్ధ భక్తికి వెళ్ళాలో చెప్తాడు. సో సన్యాసంలో అత్యున్నతమైనటువంటి ఆ, స్థాయి ఏంటంటే ఆ, అసక్త బుద్ధి సర్వత్రా చితాత్మ విగత స్పృహ నైష్కర్మ్యం సిద్ధిం పరమా సన్యాసే నాది గచ్చతి. అంటే ఎవరి యొక్క బుద్ధి అనేది భౌతికమైన ఇంద్రియ వస్తువుల నుంచి దూరంగా ఉందో, ఎవరి మనస్సు జితాత్మ నియంత్రణలో ఉందో, ఎవరి యొక్క కోరికలు విగత స్పృహ కోరికలు లేకుండా ఉన్నారో ఆ వ్యక్తి నిజమైన సన్యాసి అని చెప్తున్నారు అనమాట. ఓకే. కోరికలు లేకుండా, భౌతికమైన కోరికలు లేకుండా, ఆధ్యాత్మిక కోరికలు ఉండొచ్చు, భౌతికమైన కోరికలు లేకుండా మనసు నిగ్రహంలో ఉండి భౌతిక ఇంద్రియ వస్తువుల పట్ల దూరంగా ఉన్నవాడు సన్యాసి అనమాట. ఓకే. సో దాని తర్వాత బ్రహ్మభూత స్థాయి, ఏ విధంగా బ్రహ్మభూత స్థాయికి వెళ్ళాలి. ఓకే. సో అది చెప్తాను అనమాట. ఏం చెప్తున్నాను అంటే బ్రహ్మభూత స్థాయికి వెళ్ళాలంటే బుద్ధ్యా బుద్ధ్యా విశుద్ధ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం యమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో విదస్య చ వివిక్తా సేవి లగ్వాసి యథావా కాయమానసః ధ్యానయోగో పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితాః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమా శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. సో బ్రహ్మభూత స్థాయి అంటే త్రిగుణాలకు అతీతం మనసు. రజోగుణము సత్వగుణాన్ని దాటి వ్యక్తి త్రిగుణాలకు అతీతమైన స్థాయిని ఎలా పొందాలంటే సాత్వికమైన బుద్ధి కావాలి. బుద్ధ్యా విశుద్ధియా, సాత్వికమైన బుద్ధి కావాలి, మనస్సు నియంత్రణలో ఉండాలి, ఇంద్రియ వస్తువులను విడిచిపెట్టేయాలి,
ఆకర్షణ వికర్షణ నుంచి దూరంగా ఉండాలి. ఏకాంతమైన ప్రదేశంలో ఉండాలి. బుద్ధి మాత్రం అల్పమాత్రంలోనే భోజనం చేయాలి. ఓకే. మనసు బుద్ధి అహంకారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. భగవంతుని మీద ధ్యానం చేయాలి. ఈ విధంగా భగవంతుని ఆశ్రయించాలి. ఈ విధంగా అహంకారం లేకుండా, గర్వం లేకుండా, కామం లేకుండా, క్రోధం లేకుండా, భౌతికమైన వస్తువులు ఇంద్రియ వస్తువులు కదా, లేదా భౌతికమైన వస్తువులు మన దగ్గర పెట్టుకోకుండా వీటన్నిటి నుంచి అనమాట ముక్తుడయి ఉండాలి. ఈ విధంగా అహంభావం, నాది నేననే భావం నుంచి ముక్తుడై ప్రశాంతంగా ఇవన్నీ వదిలేసిన తర్వాత డిస్టర్బ్ అవ్వకూడదు. ఇవన్నీ వదిలేసాను ఏమవుద్దని చెప్పేసి ఉండకుండా మళ్ళీ ప్రశాంతంగా ఉండాలన్నమాట. ఓకే. అలాంటి వ్యక్తి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థాయికి వస్తాడంటాం. చాలా పెద్ద క్వాలిఫికేషన్లా ఉంది అనిపిస్తుంది మనకి, కానీ భగవంతుడు ఇంకా సరళమైన విషయం చెప్తారనమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఎవడైతే ఈ విధంగా ఉంటాడో ఆ విధంగా బ్రహ్మభూత స్థాయికి వచ్చి చాలా ఆనందపరుడైపోతాడు అనమాట. ఆ వ్యక్తి ఏం కోల్పోయినా బాధపడ్డు, ఏమి లభించినా ఆనందపడ్డాడు అనమాట. అందరి పట్ల సమాన భావంతో ఉంటాడు అనమాట. ప్రతి వ్యక్తి ప్రతి జీవి పట్ల అనమాట. సో ఈ విధంగా బ్రహ్మబోధ స్థాయికి వెళ్తాను అనమాట. ఈ ప్రపంచంలో చూడండి, చాలామంది చాలా ఉదార స్వభావాలు అనుకుంటాం. ఓకే. కొంతమంది అనుకుంటాను నేను నా ఫ్యామిలీ, సో ఫ్యామిలీ వాళ్ళ పట్ల చాలా ఉదార స్వభావం, ఎంతకాలం నాకు డబ్బు ఇచ్చేస్తుంటాడు, ఏదైనా చేస్తారనమాట నా ఫ్యామిలీ. కాబట్టి నేను నా ఫ్యామిలీ అనే భావంతో ఉన్నాడు అనమాట. కొంతమంది నేను మా వంశము, నా వంశం వాళ్ళు అనేటువంటి భావంతో ఉంటాడు అనమాట. ఇంకా ఆ ప్రేమ అనేది పెరిగితే నా కులం వాళ్ళందరికీ ఏదైనా మేలు చేయాలనుకుంటాడు అనమాట. ఇంకా భావం పెరిగితే నా రాజ్యం, నా తెలుగు వాళ్ళు లేదంటే నా హిందీ వాళ్ళు అనేటువంటి భావం తెచ్చుకుంటాడు అనమాట. వీళ్ళందరికీ ఏదో చేయాలనుకుంటాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ నా దేశం అనుకుంటాను అనమాట. స్టేట్ దాటిన తర్వాత నా దేశం అంతా నా వాళ్ళే, నా భారతీయులు అని చెప్పేసి ఏదైనా చేయాలనుకుంటాను. ఈ విధంగా స్లోగా పెరిగిన తర్వాత దేశం తర్వాత మానవాళ్ళంతా, మానవులందరూ హ్యుమానిటేరియన్స్ మనిషి అందరికీ ఇది చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు అనమాట. సొంతానికి వెళ్తానమాట. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి మనుషులే కాదు, జంతువులు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే, వాళ్ళు కూడా ఆత్మని, వాటిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి సర్వభూతస్థం అంటే మొత్తం సృష్టిలో ఉండేటువంటి, విశ్వంలో ఉండేటువంటి జీవరాశులన్నిటి పట్ల సమభావం కలిగి ఉంటాడనమాట. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నంత జ్ఞానం, అలాంటి దృష్టి ఇంకా ఎవరికి ఉండదన్నమాట. దీన్నే బ్రహ్మభూత స్థాయి అంటారు. తిగుణాలకు అతీతం అయిపోతాడు అన్నమాట వ్యక్తి. కాబట్టి అన్ని జీవుల్ని, చివరికి జంతువుల్ని, పశుపక్షుల్ని కూడా సమానమైన దృష్టి చూడగలుగుతాడనమాట. కాబట్టి బ్రహ్మభూత స్థాయిని చెందిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కృష్ణుని పొందలా, త్రిగుణాలకు అతీతమై ఉన్నాం అంతే. ఓకే. నెక్స్ట్ ఏంటి, కృష్ణుని ఎలా పొందాలి బ్రహ్మభూత స్థాయి నుంచి అంటే భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వాస్తే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి, భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలవు. యావాన్యశ్చాస్మి తత్వత, భగవంతుడు దేవదేవుడిని నన్ను తత్వతః భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలుగుతావు, నా పూర్తి సత్యంగా తెలుసుకోగలుగుతావు. ఓకే. నా మీద మనసు పెట్టి పూర్తిగా చివరికి నా దగ్గరికి రాగలుగుతావు అంటుంది భగవంతుడు. ఓకే. భక్తి ఆచరించాలంటే జ్ఞాన సాధన చేయాలని అర్థమా? ఓకే. మీరు ఎక్కడ ఉన్నా మీరు భక్తి చేయొచ్చు అనేది ఇక్కడ భగవంతుడు చెప్పబోతున్నాడు అన్నమాట. భక్తిలో పనులు లేదా సేవలు కృష్ణుని నివాసం చేరుకోవడానికి దారితీస్తాయి. భగవంతుడి సేవ చేస్తే, భగవంతుడి కోసం సేవ చేస్తే భక్తితో నువ్వు భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు అనమాట. తో ఏం చెప్తున్నాడు, సర్వకర్మాణ్యపి సదా కుర్వన్నో మద్విపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. దాని తర్వాత కృష్ణుడి లోకానికి ఎవరైతే నా శుద్ధ భక్తులు ఉన్నారో అన్ని కర్మలు నాకే సమర్పణ చేస్తూ సర్వకర్మ అనేపి సదా నా కోసం చేస్తూ మత్ప్రసాదాత్ అవాప్నోతి, ఈ విధంగా నా యొక్క కరుణతో, నా యొక్క అనుగ్రహంతో నన్ను చేరుకుంటారు నా ధామానికి. శాశ్వతం పదం అవ్యయం. శాశ్వతం అంటే శాశ్వతమైన, పదం అంటే మా ప్రదేశం అనమాట, లోకం అనమాట.
నా యొక్క ధామానికి శాశ్వతం లోకానికి అవ్యయం అంటే నాశనం లేనటువంటిది. సృష్టి స్థితి ప్రళయాలు అక్కడ ఉండవు అన్నమాట. ఎప్పుడు నిరంతరము ప్రళయాలకు అతీతంగా ఉంటుందన్నమాట. అలాంటి శాశ్వతం పదం అవ్యయం అక్కడికి వస్తారంటున్నాడు భగవంతుడు. ఓకే, కాబట్టి కృష్ణ చైతన్యంలో పనిచేయి అంటున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. బుద్ధియోగంలో పనిచేయి అంటున్నాడు భగవంతుడు. ఓకే, అన్ని కర్మని నాకు సమర్పణ చేసి నా మీద ఆధారపడి నన్నే జీవిత లక్ష్యంగా చేసుకొని భక్తి యోగంలో నీ బుద్ధి నా మీద పెట్టి నిత్యం నా గురించి స్మరించి అంటున్నాడు అనమాట. ఓకే, ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే మచ్చిత్త సర్వ దుర్గాని మత్ ప్రసాదాత్ తరిస్యసి. ఈ విధంగా చేస్తే అన్ని కష్టాలను దాటుకుంటావు. ఆ, ఈ విధంగా అన్ని సమస్యలు నా ద్వారా నువ్వు ఈజీగా దాటుతూ ఉంటున్నాడు భగవంతుడు. ఓకే, కానీ కృష్ణుని తెలుసుకోకపోతే ఏమవుతుంది? అత చేత్తం అహంకార నా సరస్సి నా వినంక్షసి. ఒకవేళ భగవంతుడు చెప్పింది వినకపోతే గర్వంతో అహంకారంతో పనిచేస్తే ఏమవుతుంది? ఆ, నాశనం అవుతారనమాట, వినాశనం అవుతారనమాట. ఓకే, సో కృష్ణుని కోసం పనిచేస్తే మనం ఫ్లరిష్ అవుతాం. కృష్ణునికి వ్యతిరేకంగా పనిచేస్తే మనం పెరిష్ అవుతూ ఉంటాం అనమాట. పెరిష్ అవ్వడం అంటే నాశనం అవ్వడం, ఫ్లరిష్ అవ్వడం అంటే ఉన్నతమైన స్థాయికి ఎదగడం అనమాట. దాని తర్వాత ఏ విధంగా భగవంతుడికి శరణాగతం అవ్వాలి, పరమాత్మ శరణాగతం అవ్వాలి, మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మకి ఏ విధంగా శరణాగతం అవ్వాలి. ఈశ్వర సర్వభూతానాం హృదయే సజ్జన తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర సర్వభూతానాం సర్వభూత అంటే అందరి జీవులకి ఈశ్వరుడు నేను హృదయంలో అర్జున తిష్టతి నేను కూర్చున్న అర్జున. బ్రాహ్మణ్ వాళ్ళ యొక్క తిరుగులు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రారూఢానమయ్య. సో వాళ్ళ యొక్క ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎన్ని లోకాలు తిరుగుతున్నారో, ఎన్ని జన్మలు ఎత్తుతున్నారో, ఎన్ని రకాలుగా పుడుతున్నారో, వాళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్ని నేనే రూట్ మ్యాప్ అంతా నేను మానిటర్ చేస్తున్నట్టున్నాను భగవంతుడు. ఓకే, అని నేను చూస్తున్నాను అంటున్నాడు అన్నమాట. కాబట్టి డైరెక్టింగ్ ద వాండరింగ్స్, భగవంతుడు డైరెక్షన్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇది చేసి ఇక్కడికి వెళ్ళు, నెక్స్ట్ ఈ శ్రేణిలో వెళ్ళు, నెక్స్ట్ ఆ శ్రేణిలో భగవంతుడు డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి అలాంటి పరమాత్మ నీ హృదయం నన్ను పరమాత్మ శరణాగతం అవ్వు అంటున్నాడు భగవంతుడు. ఓకే, తమేవా శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓకే, కాబట్టి జీవుల కోరికలన్నీ భగవంతుడు పరమాత్మ నెరవేరుస్తాయి కాబట్టి అన్ని సౌకర్యాలు అతనే ఇస్తాయి కాబట్టి భగవంతుని శరణం వేడుకోవాలన్నమాట. తమేవ శరణం గచ్చ, పరమాత్మని భక్తితో ఆశ్రయించాలి. ఈ విధంగా ఆశ్రయిస్తే అతని మర్షితో అనుగ్రహంతో నువ్వు దివ్యమైన సుఖాన్ని పొందుతావు, చివరికి భగవద్ధామాన్ని పొందుతావు అని చెప్పేసి అంటున్నమాట. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నమాట, సర్వగుహ్యతమం భూయా శృణు మే పరం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తేహితం. ఇప్పుడు నేను ఇంతవరకు నేను మళ్ళీ ఇచ్చే గొప్ప సూచనలు వినంటున్నాను అనమాట. ఇంకోసారి చెప్తున్నా, లాస్ట్గా వినంటున్నాను అనమాట భగవంతుడు. ఓకే, సో అదేంటి 65 ఇంపార్టెంట్ శ్లోకం. 9వ అధ్యాయం కూడా వస్తుంది అనమాట. ఇదే శ్లోకం ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట ఈ శ్లోకం. మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ సత్యం తే ప్రతిజాని ప్రియోసిమే. ఇందులో 3 లైన్లు ఉన్నాయిగా, ఫస్ట్ 3 లైన్లు 9వ అధ్యాయం కూడా వస్తుంది అనమాట. లాస్ట్ లైన్ మారుతుంది అక్కడ ఇక్కడ. భగవాన్ మళ్ళీ చెప్తున్నాడు, ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. భగవద్గీత 700 శ్లోకాల్లో ఈ శ్లోకాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది భగవద్గీత యొక్క సారం కాబట్టి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. మన్మనాభ మద్భక్తో, మన్మన నీ మనసులో నన్ను ఎప్పుడు స్మరించు, మద్భక్తో నా భక్తుడు, మధ్యాజి నన్ను పూజించు, మా నమస్కరు నాకు నమస్కారం చేయి, మామే వశిసి విధంగా నా దగ్గరికి వస్తావు, సత్యం తే ప్రతిజాని ప్రియోసిమే. ఎందుకంటే నువ్వు చాలా ప్రియమైన వాడు కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తావు అర్జున అంటున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా భగవంతుడు నాకు భక్తి చేయి అంటున్నాడు అనమాట. ఓకే, కాబట్టి భగవద్గీత సారాంశం ఈ శ్లోకం 66. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మాన్ అన్ని ధర్మాల్ని పరిత్యజించు, విడిచిపెట్టే. మామేకం నాకు మాత్రమే, శరణం రజ శరణం, శరణమవు శరణం పొందు, శరణాగతమవు సరెండర్ అవు. అహం త్వాం నేను నిన్ను, సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుంచి, మోక్షయిష్యామి ఉద్ధరిస్తాను, మా శుచ భయపడకు అంటున్నాను. సో అన్ని ధర్మాల్ని త్యజించి అర్జున నువ్వు నాకు శరణాగతమవు. ఇప్పుడు చెప్పా కదండి, కుల ధర్మము, కుటుంబ ధర్మము, దాని తర్వాత కుల ధర్మము, జాతి ధర్మము, దాని తర్వాత దేశ ధర్మము, ఇలా రకరకాల ధర్మాలు జనాలు సృష్టించుకుంటారు అన్నమాట. వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళకి సేవ చేయడం నా బాధ్యత అనుకుంటారు. నో, భగవంతుడు సేవ చేయాలి. భగవంతుడి బిడ్డలు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడికి సేవ చేయాలి. వాళ్ళందరూ భగవంతుడి బిడ్డలు కాబట్టి. కొంతమంది ఏం చేస్తారు, నా దేశం కోసం లేదా నా జాతి కోసం అని చెప్పేసి వాళ్ళు అందరిని పిలిపించి ఏదో పెట్టాలని చెప్పేసి ఆ కులం వాళ్ళందరినీ పిలిపించి జంతువులను చంపి వాళ్ళకి పెడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాడేదో సేవ చేస్తున్నాను అనుకున్నాడు, ఇది సేవ కాదు యాక్చువల్గా. ఎందుకంటే జంతువులు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే. ఓకే. సో వాటిని నా టార్చర్ చేసి వీళ్ళని ఆనందపరిస్తే భగవంతుడు ఏమి హ్యాపీ ఫీల్ అవ్వడు అనమాట. ఓకే. కాబట్టి ఈ ఇలాంటి ధర్మాలను విడిచిపెట్టి, నీ కుల ధర్మము, నీ జాతి ధర్మము, నీ కుటుంబ ధర్మము, నీ కుటుంబంలో వస్తున్న ఆచారాలు, వాళ్ళు చేశారు నేను చేయాలి. ఓకే. ఇవన్నీ విడిచిపెట్టేయాలి, గుడ్డిగా వదిలేసి, గుడ్డిగా ఫాలో అవ్వకుండా భగవంతుడు ఏం చెప్తున్నాడు, మామేకం నాకు మాత్రమే, ఇంకెవ్వరికి శరణాగతం అవ్వాల్సిన అవసరం లేదు. మామేకం, ఏకం అంటే నాకు మాత్రమే శరణాగతం అవ్వాలి, ఇంకెవ్వరికి శరణాగతం అవ్వాల్సిన అవసరం లేదు. నాకు శరణాగతం అయితే అందరికి శరణాగతం అయినట్లే, అందరూ నీతో ప్రసన్నం అవుతారు. అయ్యో ఆ దేవుడికి పూజించాలి, ఈ దేవతకు పూజించాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళాలి, అక్కడ చేయాలి, ఎక్కడ చేయాలి, అందరినీ పూజించాలని చెప్పేసి ఎవ్వడ మాట వినకుండా నువ్వు ఏమీ చేయకుండా చివరికి గాల్లో తేలుతావు అనమాట. కాబట్టి కృష్ణుని చెప్తాడు, నేను చెప్పింది చెయ్యి, నీకు ఏమీ కాదు, ఎప్పుడుకి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా భగవంతుడి యొక్క దాసులే, అందరు దేవదేవతలు కూడా భగవంతుడి యొక్క దాసులే. కాబట్టి కృష్ణుడు క్లియర్గా చూపించాడు కూడా అనమాట. కృష్ణుడు బ్రహ్మదేవుడికి లెసన్ నేర్పించాడు, ఇంద్రుడికి, దేవతల రాజుని ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. ఓకే. చివరికి ఆ, అందరు దేవదేవతలతో కూడా అందరూ కూడా భగవంతుడి యొక్క దాసులు. అది భగవంతుడి కృష్ణుడు క్లియర్గా మనకి చూపించాడు అనమాట. అందుకని భగవంతుడు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాడు, మామేకం శరణం రజ. అన్ని ధర్మాలని విడిచిపెట్టి, నువ్వు సృష్టించిన ధర్మాలు, నువ్వు చేస్తున్నటువంటి పూజలు, నువ్వు చేస్తున్నటువంటి గతంలో నీకు వచ్చినవి ఇవన్నీ సృష్టించుకొని ఇవన్నీ వదిలేదు. దీనివల్ల ఏమీ లాభం లేదు. ఉన్నది యాక్చువల్ ఉన్నతమైన లాభం కాదు. నీకు నిజంగా నన్ను ఆశ్రయించాలి, నీ మానవ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలంటే నాకు శరణం, నాకు శరణాగతం అవ్వు, నన్ను శరణజొచ్చు కొమ్ము అని చెప్పేసి అంటున్నాడు అనమాట భగవంతుడు. ఓకే. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. ఓకే. కాబట్టి 18.66 అనమాట. మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు క్లియర్గా వచ్చి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పడం కోసం వచ్చాడనమాట. మొత్తం కురుక్షేత్ర రణంగాన్ని మొత్తం ఆపేసి శ్లోకం చెప్తున్నాడు అనమాట. నాకు శరణాగతమవు. అర్జునుడు చెప్పట్లా, మనందరికి చెప్తున్నాడు, మీ ఒక్కొక్కరికి చెప్తున్నాడు భగవంతుడు. నాకు శరణాగతం అవ్వండి, మీరు సృష్టించుకున్న ధర్మాలని, నియమాలని, తొక్క తోలు అన్నీ పక్కన పెట్టేసి నాకు శరణాగతం అవ్వండి, నిన్ను అన్ని పాపాల నుంచి ముక్తిని చేస్తాను, మోక్షం ఇస్తాను, భయపడకు భయపడకు అంటున్నాడు. కాబట్టి బుద్ధి ఉంటే మనం భగవంతుడి శరణాగతం అవ్వాలి. తెలివైన వాళ్ళం అయితే భగవంతుడి శరణాగతం అవ్వాలన్నమాట. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. ఓకే. దాని తర్వాత ఈ గీత బోధనలు ఎవరైతే మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు అంటున్నారు. ఓకే. ఇదం తదేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నసాచుశ్రునే శృషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. ఈ భగవద్గీత అత పక్ అత అతపక్షాయ అంటే తపస్య చేయని వాళ్ళకి, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి భగవద్గీత చెప్పొద్దు అంటున్నాడు. ఓకే. అవక్తాయ భక్తి లేని వాడికి చెప్పొద్దు అంటున్నాడు. అసుస్ అశుశ్రూషవే అంటే ఆ, వినయంగా లేని వాళ్ళకి చెప్పొద్దు అంటున్నాడు. వినాలని ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పొద్దు అంటున్నాడు.
అభ్యసూయతి, నేనంటే ద్వేషం ఉన్న వాళ్ళు కూడా చెప్పొద్దు అంటున్నాడు భగవంతుడు. చూడండి, క్లియర్గా చెప్తున్నాడు. తపస్య లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు వినలేడు. ఓకే, చెప్పొద్దు. భక్తి లేనివాడు, నేనంటే ద్వేషం ఉన్నవాడు చెప్పొద్దు. ఓకే, భగవద్గీతను వినడానికి ఇంట్రెస్ట్ లేనివాడికి చెప్పొద్దు అంటున్నాడు భగవంతుడు. అయినప్పటికీ భక్తులు ఏం చేస్తున్నారు? భక్తులు వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వాడిని పట్టుకొని వాడు చెప్తున్నారు అనమాట. వాడు తపస్వి కాకపోయినా వాడు చెప్తున్నారు అనమాట. వాడికి డివోషన్ లేకపోయినా, భక్తి లేకపోయినా చెప్తున్నారు అనమాట. వాడి కృష్ణుని మీద ఎంత నెగిటివిటీ ఉన్నా చెప్తున్నారు అనమాట. కానీ భక్తులు యొక్క ఏంటి? కృష్ణ ఒక్కసారి దయచేసి వీళ్ళని ట్రై చేద్దాం, వీళ్ళు మారుతారేమో, భగవద్గీత చదివాకపోతే మారొచ్చేమో అని చెప్పేసి భక్తులు భగవంతుడు చెప్పిందని కూడా వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుద్రా అని ఆయన అన్నా కూడా వాళ్ళు వెళ్ళి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏదో విధంగా వాళ్ళ భగవద్గీత చెప్పి ప్రసాదాలు తినిపించి ప్రేమగా మాట్లాడి ఇది అది చెప్పి ఏదో అలా చేసి వాళ్ళని ఏదో విధంగా భక్తి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చి వాళ్ళు ఈ సంసారం నుంచి, సాగరం నుంచి, ఈ జన్మ మృత్యువు నుంచి బయటపడేస్తున్నారు అనమాట. అంత కరుణామయులు అనమాట. కాబట్టి భక్తులు భగవంతుడి కన్నా ఎక్కువ కరుణామయులు అనమాట. ఎక్కువ కరుణ. ఆ కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి వలన వస్తుంది, భగవంతుడి నుంచే వస్తుంది. ప్రభుపాద అంటామాట, డివోటీస్ ఆర్ మోర్ మెర్సిఫుల్ దెన్ లార్డ్ డ్యూ టు ద మెర్సీ ఆఫ్ లార్డ్ అంటారన్నమాట. బై ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ అంటారన్నమాట. అంటే భక్తులు భగవంతుడి కన్నా ఎక్కువ కరుణామయులు భగవంతుడి యొక్క అనుగ్రహంతో. సో ఈ విధంగా భక్తులు ఇంకా అనుగ్రహం ఎక్కువ చూపిస్తారన్నమాట. కాబట్టి భక్తుల ద్వారా, భక్తులతో ఉంటే మనకి ఈజీ అనమాట. డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు గెట్ లాస్ట్, నీకు తపస్య లేదు, నీకు భక్తి లేదు, నీకు ఇంద్రియ నిగ్రహం లేదు, గెట్ లాస్ట్ అని చెప్పేసి భగవంతుడు మనల్ని నెట్టేయచ్చు. కానీ భక్తిని ఆశ్రయించే కృష్ణ కృష్ణ ఆగాగు, నేను చేస్తాను, పర్వాలేదు, భక్తి వస్తుంది, వీడికి ఎన్ని వస్తాయి నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్తే కృష్ణుడు ఏం అనలేడు అనమాట. ఇంకా సరేలే నువ్వు చెప్తున్నావు కాబట్టి నిన్ను చూసి వదిలేస్తానని చెప్పేసి అంటాడనమాట. ఈ లోపు అతని వ్యక్తిని ఏదో విధంగా క్వాలిఫై అయ్యేటట్టు భక్తుడు చేస్తారనమాట. కాబట్టి భక్తులను ఫాలో అవ్వడం మన బాధ్యత. మనం భక్తుని ఫాలో అవ్వకుండా మనం మూపుకుంటూ భగవంతుడి దగ్గర వెళ్ళాం అనుకోండి, హరే కృష్ణ, భగవంతుడు గెట్ లాస్ట్ అన్నాడనమాట. కాబట్టి భగవంతుడి దగ్గర వెళ్ళడానికి ట్రై చేయకూడదు, భక్తుల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి, భక్తులను ఫాలో అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ విధంగా చెప్పదండి అనమాట. మరి ఏం చేయాలి? దాని తర్వాత భగవద్గీత బోధిస్తే ఏమవుతుందంటే, యా ఇదం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాస్యసి, మద్భక్తే స్వవిదాస్యతి భక్తిమయీ పరాం కృత్వా మామేవ అసంశయ, మామేవైస్యతి అసంశయ, నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఇదం పరమం ముఖ్యం, ఈ పరమ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మద్భక్తేషు, నా భక్తులకి ఆ, ఎవరైతే చెప్తారో వాళ్ళు భక్తిమయి పరాంకృత, వాళ్ళు శుద్ధ భక్తిని నా పట్ల శుద్ధ భక్తి వాళ్ళకి వస్తుంది. మామే వస్తి అసంశయ, నా దగ్గర డౌట్ లేకుండా వస్తారు, సంశయం లేకుండా నా దగ్గరికి వాళ్ళు వస్తారు అంటున్నారు. ఓకే, డౌట్ లేకుండా నా దగ్గరికి వస్తారు. నచ తస్మాత్ మనుష్యేషు, ఆ వ్యక్తి నాకు చాలా ప్రియమైన వాడు అవుతాడు. కశ్చిన్మే ప్రియకిత్తమ, అలాంటి సేవకుడు ఈ ప్రపంచంలోనే లేడు, నాకంత ప్రియమైన వాడు ప్రపంచంలో ఎవడున్నాడు. భవితావన ఇప్పుడు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు అంటున్నా అనమాట. అన్ని ప్రియతరో భువి, భూమి మీద అంత ప్రియమైన వాడు ఎవడు ఉండడు. ఎవరైతే భగవద్గీతని అన్నిటికీ ఉపదేశిస్తాడో, వాళ్ళకి చెప్తాడో, వాళ్ళు నాకు చాలా చాలా ప్రియమైన వాళ్ళు అంటున్నాడు అనమాట. ఓకే, శ్రీ భగవద్గీత బోధించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకే, అధ్యయనం చేయడం వల్ల అంటే, అధ్యేష్యతే చ యాయమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టశ్యామితి మే మతి. అంటే ఎవరైతే భగవద్గీత చదువుతారో ధర్మం సంవాదం, ఈ ధర్మానికి సంబంధించిన పవిత్రమైనటువంటి సంవాదాన్ని ఎవరు వింటారో చదువుతారో వాళ్ళు నన్ను పూజిస్తున్నట్లే, వాళ్ళ బుద్ధితో పూజిస్తున్నట్లు అంట. ఇప్పుడు మీరందరూ భగవద్గీత వింటున్నారు, వినడం కాదు, యాక్చువల్లీ మీరు పూజిస్తున్నట్టు అన్నమాట భగవంతుడికి. ఓకే, మనం భగవద్గీత వింటున్నాం అంటే భగవంతుని మనం పూజిస్తున్నట్లు లెక్క అనమాట. ఓకే, సో ఇలా భగవద్గీత వినడం వల్ల ఏం లాభం అంటే, శ్రద్ధావాన అనసోయశ్చ శృణుయాదిపి యో నరః సోపి ముక్తా సువాలోకాస్ నాప్నుయాత్ యత్పుణ్య కర్మాణం. శ్రద్ధ వాన్ అనసూయశ్చ, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, అనసూయ ద్వేషం లేదో ఆ వ్యక్తి
ముక్త పాపాల నుంచి ముక్తులయ్యి వాళ్ళు వాళ్ళు ఉన్నతమైనటువంటి పుణ్యాత్మ ప్రాప్నుయాత్ పుణ్యకర్మన మంచి కర్మలు చేసే పుణ్యకర్మలు చేసే వాళ్ళ లోకానికి వెళ్తారంట. భగవద్గీత వింటే వ్యక్తి ఉమ్, ధ్రువలోకానికి వెళ్తారంట. పోల్ స్టార్ ధ్రువలోకానికి వెళ్తారనమాట భగవద్గీత వింటే. అది చెప్తున్నమాట. పుణ్యలోకాలంటే అవన్నమాట, పై లోకాలకు వెళ్తారన్నమాట. అఫ్ కోర్స్ భగవద్గీత విని మనం పూర్తిగా భగవద్గీతను ఆచరించి భగవంతుడికి భక్తులం అయిపోయి భక్తిని మనం సాధిస్తే మనం ఈ లోకానికి అతీతంగా వైకుంఠానికి వెళ్తాం అనమాట. ఓకే. దాని తర్వాత అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నమాట. కచ్చిదేదచ్యుత పార్థ త్వయా కాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టే ప్రణష్టస్తే ధనంజయ. ఆ, సో కృష్ణుడు అడుగుతున్నాడు ఏంటంటే, ఆ, అర్జున, ఇప్పుడంతా నేను చెప్పిందంటే విన్నాగా, అర్థమైందిగా. ఓకే. నీ అజ్ఞానము, నీ యొక్క సమ్మోహము మోహము పోయాయా, ఇంకా ఉన్నాయా అడుగుతానమాట. అర్జున్ చెప్తానమాట. అర్జునవాచ నష్టమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నష్టమోహ, మోహం పూర్తిగా పోయింది కృష్ణ. స్మృతిర్లబ్ధ, నాకు స్మృతి మెమరీ అంతా వచ్చేసింది. తత్ప్రసాదాత్ ఈ యొక్క అనుగ్రహంతో వచ్చింది. స్థితోస్మి గత సందేహ, ఇప్పుడు నేను పూర్తి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నా, మోహం లేకుండా సందేహం లేకుండా ఉంటున్నా. కాబట్టి కరిస్తే వచనం తవా, నువ్వు చెప్పింది నేను చేస్తా కృష్ణ, నువ్వు చెప్పిందే చేస్తా అంటున్నాడు అనమాట. ఓకే. ఈ విధంగా భగవద్గీత విన్నాక ఈ విధంగా కృష్ణుడికి అర్జునుడు శరణాగతం అవుతాడు. అర్జునుడిలో మార్పు వస్తుంది. అర్జునుడి యొక్క ఆలోచన, అర్జునుడి యొక్క డెసిషన్లో మార్పు అనేది వస్తుంది. సో యుద్ధం చేయనని పడిపోయిన అర్జునుడు భగవద్గీత విన్నాక ఎస్ నేను చేస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. కాబట్టి మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం భగవద్గీతను అర్థం చేసుకుని భగవద్గీత వింటే ఆ సమస్యలన్నీ పోయి మనం సో చాలా కృంగిపోయినటువంటి ఏడుస్తున్నటువంటి స్థితిలో నుంచి హుషారుగా ఉత్సాహంగా ఉన్నటువంటి స్థితిలో వచ్చేస్తాం అనమాట. ఓకే. ప్లస్ కృష్ణుడికి చివరికి కృష్ణుడికి ఆ విధంగా హుషారుగా వచ్చి హుషారుగా ఉంటే సరిపోదన్నమాట. హుషారుగా సేవ చేయాలి, శరణాగతం అవ్వాలి. కృష్ణుడి యొక్క సేవలో మనం ఎంగేజ్ అయితే ఇప్పుడు మనం భగవంతుడికి చాలా దగ్గర అవుతాం. దగ్గర దగ్గర అయ్యి భగవంతుని చేరుకోగలుగుతాం అనమాట. ఓకే. చివరికి సంజయుడు చెప్తున్నాడు అనమాట. సంజయ వాచ, ఇదంతా అయిన తర్వాత సంజయ్ చెప్తున్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమస్రౌషం అద్భుతం రోమహర్షణం. సో అర్జునుడు గురించి అర్జునుడికి కృష్ణుడి మధ్య జరిగిన సంవాదం గురించి విన్నాక అత్యద్భుతం, చాలా అద్భుతమైన విషయాలు విన్నాక రోమహర్షణం, నా శరీరంలో నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే. అంత ఆనందంగా ఉంది. ఓకే. ఆ, అత్యద్భుతం రోమహర్షణం, వాసుదేవుడి దయ ద్వారా నేను వినగలుగుతున్నాను అంటున్నాడు. వ్యాస ప్రసాదాత్ అచ్యుతావాస్ ఏతద్యూహ్య అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ తయతః స్వయం. ఆ, వ్యాసదేవుడి యొక్క గురువు వ్యాస మహర్షి అనమాట, సంజయుడి యొక్క గురువు. అతని అతని వల్ల నేను వినగలిగాను. కాబట్టి ఆ, కృష్ణుడు చెప్పినంత, యోగేశ్వరాత్ కృష్ణాత్, ఈ కృష్ణుడు చెప్పినంత, కృష్ణుడు అర్జునుడు చెప్పినంతా కూడా వ్యాసదేవుడు యొక్క, మా గురువు గారిని వ్యాసదేవుడి యొక్క మనిషితో అనుగ్రహంతో నేను వినగలిగాను అని చెప్తున్నాడు అనమాట. ఓకే. చివరికి దీన్ని ఆ, అద్భుతమైన పవిత్రమైన సంభాషణ నేను పదే పదే గుర్తు చేసుకుంటాను, ఆనందం పొందుతున్నాను, ఆశ్చర్యపోతున్నాను అంటున్నాను అనమాట. కాబట్టి రాజన్న సంస్మృత్య సంవాదమిదం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హిచా ముహుర్ముహు. ఆ, పుణ్యం హ్రీ చ ముహుర్ముహు. సంస్కృతి మళ్ళీ మళ్ళీ ఇదే గుర్తుకొస్తుంది, సంభాషణ గుర్తుకొస్తుంది అనమాట. ఇంత మంచి సంవాదం జరిగింది, అద్భుతమైనది కేశవ అర్జునుడికి మధ్య. ఓకే. కాబట్టి నేను కృష్ణుని అద్భుతమైన రూపాన్ని గుర్తుంచుకున్నప్పుడు నేను ఆశ్చర్యంతో ఆశ్చర్యంలో పడిపోతున్నా అంటున్నాడు అన్నమాట. ఓకే. థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు అంటున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా కృష్ణుని యొక్క రూపాన్ని నేను ఇప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు
నాకు విస్మయ అంటే అద్భుతంగా అనిపిస్తుంది. హృష్యామి నేను ఆనందిస్తున్నాను మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నాడు అనమాట. ఓకే. దాని తర్వాత చివరగా భగవంతుడు కృష్ణుడు అర్జునుడు ఉంటే ఏం జరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోమూర్తిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడు అనే కృష్ణుడు ఉంటాడో ఎత్ర పార్థ ధనుర్ధర ధనుర్ధరుడు బాణాల్ని ఎక్కుపెట్టడంలో చాలా నైపుణ్యత కలిగిన పార్థుడు ఎక్కడ ఉంటాడో తత్ర అక్కడ శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. అక్కడ ఏమి ఉంటాయంట? శ్రీ అంటే ఐశ్వర్యం ఉంటుంది, విజయ విజయం ఉంటుంది, ఆ, భూతి చాలా పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, నీతి అంటే ధర్మం ఉంటుంది. అర్జునుడు కృష్ణుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, నీతి ఉంటుంది, చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఉంటాయి కృష్ణుడు అర్జునుడు ఉంటాయి అంటే అర్థం ఏంటి? కృష్ణుడు అర్జునుడు పాండవుల వైపు ఉన్నారు కాబట్టి కౌరవుల వైపు ఏం జరగబోతుంది? హరే కృష్ణ అనేది హరే కృష్ణ జరగబోతుంది అంటాడు అనమాట. ఇంకా అయిపోయింది అనమాట వీళ్ళ పని అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు అర్జునుడు అంటే విజయం గురించి ఇంకా ఆలోచన ఆ, మర్చిపో అని చెప్పేసి అంటాడు అనమాట. ఇదండి. సో ఈ విధంగా ఈ విధంగా 18 అధ్యాయంలో భగవంతుడు అర్జున్ని ఒప్పిస్తాడనమాట. ఈ విధంగా యుద్ధం చేయాలి. ఇదండి భగవద్గీత యొక్క ఆ, పైన మనం చూసాం భగవద్గీతని. ఓకే. లైట్గా పైన భగవద్గీత సారం మనం 18 రోజుల్లో చర్చించుకున్నాం. మీరందరూ చాలా ఉత్సాహంగా ప్రతిరోజు అటెండ్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవద్గీత ఇంకా లోతుగా కూడా చాలా చర్చించుకోవచ్చు. సో ఇప్పుడు ఏదో కొంతవరకు మనం చర్చించాం. హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు చాలా